ఇది కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అని చెప్పి అదే ఆవిడ తనుజ గారు ఆడటం, రాము గెలవటం, నెక్స్ట్ రీతు గెలవటం, వాళ్ళందరూ గెలిచిన తర్వాత వాళ్ళందరికీ కెప్టెన్సీ బ్యాడ్జెస్ వచ్చేసిన తర్వాత హౌస్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. సో ఇందులో మేజర్గా అంటే కొంతమంది నేను ఆల్రెడీ చెప్పాను ఆ రివ్యూలో ఏంటంటే ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఏం చెప్పానంటే ఇమాన్యుయల్ది కళ్యాణ్ది తప్పు లేదు, తప్పు కాదు అలా ఇద్దరిని డిస్క్వాలిఫై చేయడం. బట్ దేర్ ఆర్ అదర్ వేస్, అవి కూడా కన్సిడర్ చేస్తుంటే బాగుండేది. అవి కన్సిడర్ చేయకపోయినా కూడా తప్పులేదు, ఏం చేసినా వాళ్ళ ఇష్టమే, అది ఫెయిర్ అండ్ స్క్వేర్ అని చెప్పారు. బట్ స్టిల్ ఏంటంటే కొంతమంది కామెంట్స్ నాకున్న డౌట్స్తో మళ్ళీ నేను ఒకసారి ఆ టాస్క్ అంతా లైవ్ చూసాను. అందుకని ఎంతసేపు పట్టింది, ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దామని చెప్పి మీకు మొత్తం చూసుకుంటూ వచ్చా. కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అది మీకు చెప్తాను. అస్సలు తప్పు లేకుండా ఉండే సిచ్యువేషన్ ఉందన్నమాట. ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ విషయంలో అసలు పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అలాంటి పాయింట్ ఉంది. సో నీట్గా మాట్లాడుకుందాం. కళ్యాణ్ తగ్గ ఏడుస్తున్నాడు, నాకు అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటో. మీరు అందరూ తనుజ ఏడుపుకి దానికే మీరు ట్రిగ్గర్ ఇదైపోతుంటే మరి ఈ నేడికి మీరు ఏడుపుకి మీరు ఏం ఫీల్ అవుతారేంటో. ఏడుస్తున్నాడు, వాళ్ళు మాట్లాడలేదని ఏంటో. సో డిస్కస్ చేద్దాం అది. అంతే, రీతుకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, రీతికి చాలా డిస్కషన్స్ ఉన్నాయి, మొత్తం మాట్లాడుకుందాం డీటెయిల్గా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. చిన్న క్లారిఫికేషన్స్ ఇస్తాను. ఏంటంటే 2 minutes బిగ్ బాస్కి సంబంధించింది. నేను ఏదైనా ఒక పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, లేదంటే ఒక పాయింట్ ఒక కామెంట్గా పెట్టాను, లేదంటే ఒక రీల్లో మెన్షన్ చేశాను, లేదంటే ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ తిరిగి పోస్ట్ చేశానంటే దాని ఉద్దేశం అది నన్ను మల్టిపుల్ వేస్లో క్వశ్చన్స్ కానీ ఏదైనా నన్ను రీచ్ అయింది అంటే ఎలా ఉందంటే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం ఓకే, బట్ ఎప్పుడు పెట్టండి స్పెసిఫిక్గా కామెంట్ ఎందుకు పెట్టో, ఇద్దరు అమ్మాయిల కోసం పిన్ ఎందుకు చేసావు ఇది అంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. సో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఒకటి అలా కామెంట్ పెట్టి పిన్ చేసి ఏదైనా క్వశ్చన్ లాగా అడిగితే కొంచెం ఏదో అల్గారిథం వర్క్ అయ్యిద్ది అని చెప్పి మా యూట్యూబ్ మేనేజర్ చెప్పాడు ఆయన, అలా చేయండి అని చెప్పి. అది నెక్స్ట్ చాలామంది క్లారిటీ అడుగుతున్నారు, ఏంటి అని చెప్పి అడుగుతుంటే అది మీకు కనిపించింది నాకు కనిపించింది అబ్బా, అదే ప్రాబ్లం. నన్ను కొన్ని స్టోరీస్లో ట్యాగ్ చేయటం, నాకు చాలా మెసేజ్లు పంపించడం, అంతెందుకు ఈరోజు కూడా నేను ఓపెన్ అని చెప్తా. ఇంతకుముందు పిఆర్ ఇష్యూ అయింది, అది కూడా నాకు పంపించారు. సో నాకు దాని మీద రియాక్ట్ అవ్వాలనిపించింది, రియాక్ట్ అయ్యా. మధ్యాహ్నం నాకు ఒక రివ్యూవరు డైరెక్ట్గా ఈ ఎవరైతే ఆర్మీ పవన్ ఉన్నారో దానికి కళ్యాణ్ ఆర్మీ అని పెట్టండి బాగుంటుంది, సెట్ అయ్యింది అని చెప్పి ఆయన అభిప్రాయం చెప్పి నాకు చాలామంది ఫార్వర్డ్ చేశారు. ఇది కరెక్టేనా, మీరు డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మామూలుగానే మీరు చెప్పేది ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుంది, ఇప్పుడు మీరేమో అలా పెట్టమని మీరే చెప్తున్నారు సంఘాలు పెట్టండి అది అని. సీజన్ 2లో ఇట్లాగే ఒక ఆర్మీ పెట్టారు, ఏమైంది, అప్పుడు కూడా మీ రివ్యూర్లో లీడ్ చేశారు ర్యాలీలు, ఇవన్నీ చాలా కామెంట్లు కానీ ఇవి కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కామెంట్స్ అంటే మెసేజెస్ ఎస్పెషల్లీ దట్టు నేను ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. నేను రెగ్యులర్గా ప్రతి సీజన్ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే దాని మీద నేను రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు నేను ఏదో బయాస్డ్గా ఉన్నాను ఫీల్ అవుతారు. నేనంటే నేను దాని మీద రియాక్ట్ అయ్యాను, అది రాంగ్ అని చెప్పి నేను రియాక్ట్ అయ్యాను. నాకు అనిపించింది అంటే నాకు ఇందులో వాళ్ళు మనోళ్ళు పరాయి వాళ్ళు ఉన్నది తప్పు ఎవరు చేస్తున్నా ఇది మనకు అనవసరం. మన పని రివ్యూలు చెప్పుకోవటం. వాళ్ళు ఆర్మీ సంఘాలు పెట్టుకుంటారా, పవర్ సంఘాలు పెట్టుకుంటారా, ఏ సంఘాలు పెట్టుకుంటారో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫ్యాన్స్ చూసుకోవాలి, మనం కాదు కదా. సో నా ఒపీనియన్ చెప్తా, అది అన్నమాట సంగతి. అంతే, దానికి స్పెసిఫిక్గా నేను కావాలని ఏదో చేద్దామని చెప్పి నేను చేసేది ఉండదు. నా పని నేను రివ్యూ చెప్పుకుంటా. దాని తర్వాత ఎవరైనా క్వశ్చన్స్ ఎక్కువ సేమ్ వచ్చినవి ఏదైనా పెట్టాలనిపిస్తే దాన్ని పెడతా, అది ఛానల్లో పెడతా, ఎక్కడైనా పెడతా, అంతే. అంతకుమించి దానికి ఏం పెడార్థాలు లేదు రాజా. ఇంకా అగ్రీ టు డిసగ్రిమెంట్ అంటారా, సో మీరు ఎలా ఎందుకు ఆలోచించారు, ఇంకా ఎలా పాయింట్ ఉంది మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, లేదంటే నేను ఇంకెలా ఆలోచించాను, అది ఓకే, దట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. సరే, ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, అసలైన మ్యాటర్లోకి. సో ఇక్కడ ఏం జరిగిందంటే లైవ్లో ఆ టాస్క్ రూల్స్ చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లిటరల్గా 1కి 4 సార్లు ఇలా టైర్లోంచి వెళ్ళాలి, ఇలా కర్రలు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళ్ళాలి, ప్రతి దాంట్లో దాటుకుంటూ వెళ్ళాలి, ఏదైనా మిస్ అయితే ఫౌలే అని చెప్పారు. దట్టు డెమో చేసి చూపించారు. కళ్యాణ్ డెమో చేసి చూపిస్తాడు, టైర్లో నడిచి చూపిస్తాడు, కర్రలు నడిచి చూపిస్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తారు. అప్పుడు ఒక ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది అంటే తనుజ మేడం గారు ఇంకోవైపు తిరిగి ఉంటారు. ఆవిడేంటి స్ట్రెస్లో ఉన్నారు, నాకు అర్థమైపోయింది. ఈ డిస్కషన్స్ ద్వారా మీకు కూడా అర్థమైపోయింది ఆవిడ బాధ ఏంది, అసలు ఆవిడ గోల ఏంది, ఎందుకు అంత ఇదవుతున్నారు ఏంటి అని చెప్పి. ఆవిడ బాగా అసలు గెలట్లేదు అన్న, అసలు ఆడట్లేదు అన్న ఫీల్లో ఆవిడ ఉన్నారు. ఎలాగైనా ఆడాలి అలా దాంట్లో ఉన్నారు. బట్ స్టిల్ ఎప్పుడైనా సరే నాకు ఈవిని చూస్తే నాకు ఎవరు గుర్తొచ్చారు తెలుసా, నాకు పృథ్వీ గుర్తొచ్చాడు లాస్ట్ సీజన్లో. సేమ్ ఇంతే, ఏం చెప్తున్నారు ఏంటి రూల్స్ ఏంటి అది ఉండదు, గేమ్ ఫినిష్ చేసేయాలి, గేమ్ అవగొట్టేయాలని ఉంటుంది, రూల్స్ మేజర్. సో అది తెలుసుకోవాలి ఫస్ట్. రిక్వైర్మెంట్ కరెక్ట్గా తెలిస్తే సొల్యూషన్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ వస్తుంది. రిక్వైర్మెంట్ సరిగ్గా కాదు లేకపోతే ఇంకా సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తాం మా భాషలో చెప్పాలంటే, అదన్నమాట సంగతి. సో అలా మిస్ అయ్యారు. సో వీళ్ళు ఇప్పుడు 2వ అవకాశం 3వ అవకాశం ఆవిడ కనిపించవచ్చు, కానీ వీళ్ళు ఇవ్వాల్సిన నెసిటీ ఏం లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇందాక ఎలాంటి స్టాండ్లో ఉన్నాను, ఇప్పుడు అదే స్టాండ్లో ఉన్నా. ఇందాకన్నా ఇంకా మెరుగైన స్టాండ్లో ఏమన్నానంటే
రెండో అబ్జర్వేషన్ కన్సిడర్ చేయకపోయినా పర్లేదు అన్నట్టు అనిపించింది. అంటే ఇంతకుముందు మనం లాస్ట్ సీజన్స్లో చూసినట్టు 2 ఫౌల్స్లో ఎవరు ఎక్కువ ఫౌల్ చేశారు ఏంటి అని చెప్పి, లేదంటే గేమ్ అక్కడి నుంచి ఆవిడ చెప్పింది గేమ్ అక్కడి నుంచి కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పి. బట్ ఎనీవే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు ఇందులో. నాగార్జున గారు కూడా వచ్చినా కూడా మీరు ఏంటి ఎందుకు అని అడుగుతారు, కానీ ఎందుకు ఇలా చేయలేదని అడుగుతారు చెప్తే ఇలా చేయాల్సింది అని చెప్తారని అనుకోవట్లా. అసలు ఇలాగే అని అంటారు, నాకు తెలిసి తనుజానే అంటారని నేను అనుకుంటున్నా. నువ్వు రూల్స్ చెప్పినప్పుడు వినాలి కదా, వాళ్ళు రూల్స్ కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా చేశారు, దాన్ని వెయిట్ చేసి వాళ్ళని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవిడకి అంటారు అనుకుంటా. ఇది మనం రేపు మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఇది నేను చూసింది. రీతు కూడా ఎమ్మెల్యేని అడుగుతుంది ఇంకోసారి గేమ్ పెట్టచ్చు కదా అని చెప్పి. అది ఎప్పుడు వాళ్ళిద్దరికి గొడవ వాళ్ళు డిస్క్వాలిఫై అన్నప్పుడు వీళ్ళు ఎక్కడైనా స్టాండ్ తీసుకొని లేచి రీతు అడిగితే ఎందుకు ఇక్కడ ఇలాగా వాళ్ళిద్దరికి గేమ్ పెట్టచ్చు కదా, ఎందుకు ఇలా ఒకళ్ళు తీయచ్చు కదా, ఒకళ్ళకి ఛాన్స్ ఉంది కదా, అనవసరంగా ఇద్దరు ఎందుకు డిస్క్వాలిఫై చేయటం అని అడిగితే అప్పుడు కరెక్ట్. అప్పుడు అడగల మనం, అప్పుడు సైలెంట్గా ఉన్నారు అందరూ. ఎందుకు అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ ఎవరు కావాలనుకుంటారు, వద్దు. సో సైలెంట్గా ఉన్నారు. గేమ్ మొత్తం రీతు గేమ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతున్నారు ఆవిడ. ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్గా కనిపిస్తాయి. అప్పుడు ఆ టైంలో అడుగుంటే బాగుంటుంది. ఇద్దరు డిస్క్వాలిఫై అని బిగ్ బాస్కి చెప్తున్నప్పుడు ఒక్క నిమిషం అలా కాదు, ఒక బ్యాచ్ మిగిలిపోతుంది, ఎందుకు వాళ్ళిద్దరికి ఇంకోసారి పెట్టడమో అక్కడి నుంచి స్టార్ట్ చేయడమో చేయండి, నాకైతే ఏ ఇది లేదు అని చెప్పి మిగతా వాళ్ళని అడిగితే అప్పుడు ఇది వస్తుంది. నేను కాంపిటేటర్గా నేను చెప్తున్నాను కదా, నాకేం ప్రాబ్లం లేదని చెప్పి, నేను ఫ్రెండ్గా చెప్తున్నాను, అలా బాగుంటుంది. ఇలా బాగోదు. సో పెట్టచ్చుగా ఉన్నాయి బ్యాచెస్ అయ్యి అని చెప్పి. ఇమాన్ అంటే డిక్లేర్ అయిపోయిందమ్మా, డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇంకెలా చేస్తాము, అది మిగతా వాళ్ళకి అన్ఫేర్ అవుతుంది కదా ఎందుకు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ కోసం రూల్స్ మార్చలేం కదా, రూల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన రూల్స్ అయ్యి కరెక్టే కదా. నాకైతే కరెక్ట్గానే అనిపించింది. ఈమెయిల్ కరెక్ట్గానే ఉన్నాడు, సో ఆయన కరెక్ట్గానే మాట్లాడాడు. నెక్స్ట్ తనుజ ప్రీవియస్ గేమ్లో జస్ట్ కాల్ టచ్ అయ్యిందని చెప్పి ఎంత ఫైట్ చేశాడు ఏంటి అని చెప్పి ఆవిడ ప్రీవియస్ గేమ్లో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో ప్రీవియస్ గేమ్లో నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరైనా చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్, ఇందులో ఏం తప్పలేదు. ఇప్పుడు ఇమాన్యుల్ రంగుపడే టాస్క్ గురించి మాట్లాడాను, నేను కామెంట్ కూడా పెట్టాను ఎపిసోడ్ రివ్యూ కింద. అది కాకుండా ఈ సిగ్నల్ టాస్క్ ఒకటి ఉంది చూడండి, ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్. అందులో ఇమాన్యుల్ తప్పు ఉంది, సంచాలక్ తప్పు ఉంది. ఇమాన్యుల్ తప్పు, ఇమాన్యుల్ రూల్స్ వినలేదు, పట్టించుకోలేదు, ఇక్కడ సంచాలక్ ఆపలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డిస్క్వాలిఫై చేస్తాను, ఎంతసేపు గొడవ చేశాడు. సో నేనేమంటానంటే మీ అందరికీ ఆ సిచ్యువేషన్లో ఉన్నోళ్ళు తెలుస్తుంది. దట్టు ఒక 2 days ఆడారు కాబట్టి ఒళ్ళు హోనం అయిపోయింది కాబట్టి ఉంటుంది, వాళ్ళ బాధ వర్ణనాతీతంగానే ఉంటుంది. దట్టు ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎమోషనల్ పర్సన్ అంతే. సో అందరూ ఏడుపు అన్నారని చెప్పి నేను ఆ ఏడుపుని తప్పు పట్టవసరం లేదు అన్నా. తర్వాత అందరూ ఏడుపుని తప్పు పట్టడం లేదు, మేము రీమ్యాచ్ పెట్టమని దాన్ని తప్పు పడతాం అంటారు. దానికి ముందొచ్చిన కామెంట్స్, ముందొచ్చిన మెసేజ్లు వాటి ప్రకారం చెప్పారు. సో దీన్ని అది కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు దాన్ని కాదు మీరు తీసినట్టు అంటారు. సో ఇట్స్ ఆల్వేస్ కంటిన్యూస్. ఏది ఎవరికైనా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చదు. బట్ ఇట్స్ ఓకే. మనం అంటిల్ అన్లెస్ పక్కన వాళ్ళు బూతులు ఎట్టుకుంటే ఏం చేయకుండా ఈ అంటే నువ్వు వాళ్ళ ఫ్యానా లేదంటే వాళ్ళ సపోర్టరా వాళ్ళ పిఆరా అలాంటివి కాకుండా నేను ఒకటి చెప్తున్నాను భయ్య, నా ఛానల్ పోతుందో లేదో నాకు తెలియదు, నేను నా తమ్నైల్స్ అన్నీ ఉంచుతున్నాను, నా రివ్యూ వీడియోలు అన్నింటినీ స్పెషల్గా ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టాను సీజన్ 9 అని చెప్పి. మళ్ళీ మీరు ఎక్కడ ఎత్తుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి సీజన్ 9 అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, వీడియోస్లోకి వెళ్తాయి. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే నా వీడియోలు అన్నీ ఉంటాయి, తమ్నైల్స్ అన్నీ ఉంటాయి. ఒక 2-3 తమ్నైల్స్ తీశారు. అది ఎందుకంటే నాకు ఒక ఆయన మెసేజెస్ భయపెట్టాడు, నాగార్జున గారు ఏదో ఢిల్లీ హైకోర్టు నుంచి ఏదో తెచ్చుకున్నారు, ఆయన ఫోటో వాడకూడదంటే నేను ఇంకా ఆయన వరకు ఆ తమ్నైల్ సాటర్డే సండే ఎపిసోడ్ తమ్నైల్స్ మాత్రం తీసాను. మిగతా అవన్నీ ఉంటాయి. ఎవరికైనా డౌట్ ఉంటే ఏదైనా ఉంటే ఆ పలానా ఎపిసోడ్లో ఆయన ఎవరైనా ఏమన్నాడు పొగిడాడా లేదా అని చెప్పి చూసుకోండి. తమ్నైల్స్ మీద కూడా ఎపిసోడ్ రివ్యూ, ప్రోమో అనాలిసిస్ అని నీట్గా రాసి ఉంటాయి. సో నాకు అసలు అలాంటి విషయాలు ఏమీ లేదు. మీకేం డౌట్ ఉంటే మీరు వెళ్ళి ఎత్తుక్కోండి. నేను తప్పు చెప్పానా, రైట్ చెప్పానా, ఎవరికి ఎప్పుడు రైట్ చెప్పినా, ఎవరికి ఎప్పుడు రాంగ్ చెప్పినా, ఒకరికే డబ్బా కొట్టుకుంటూ వస్తున్నానా అని చెప్పి మీ ఇష్టం అది. ఇంక అలాంటివి అయితే మాత్రం పట్టించుకోదలుచుకోలేదు. అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వను కూడా. అవి ఇంకా నాకు నార్మల్ కామెంట్స్లా కనిపిస్తాయి. లాజికల్గా చెప్పి నేను చదువుతున్నాను, అర్థం చేసుకున్నాను, వాటికి రెస్పాండ్ అవుతే మీకు తెలుస్తుంది కూడా, ఓకే ఈయన నా కామెంట్ గురించి చెప్తున్నాడు అని చెప్పి. సో ఇమాన్యుల్ కష్టపడ్డారంటే పవన్ కూడా కష్టపడ్డాడు, అయినా సరే మేము పక్కన పెట్టేశాం కదా అది అని చెప్పి ఇదంతా గేమ్లో డిస్కషన్స్ అనమాట. నెక్స్ట్ ఫ్లోరాగా ఏడుస్తారు. దాని తర్వాత శ్రీజ చెప్పింది అంతా మన ఎపిసోడ్లో చూసాము. అయిపోయిన తర్వాత తనూజ అండ్ రిత్ ఇక్కడ నుంచి ఇంక మనకి ఎపిసోడ్లో రాని విషయాలు వచ్చినాయి అనమాట. సో సేమ్ టాపిక్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బాల్ గేమ్లోనే దెబ్బలు తగిలాయి, కొట్టించుకున్న బాల్ ఇస్తే తీసుకెళ్ళిపోయారు, అది ఏమైనా ఫెయిరా అని చెప్పి. సో ఒక్క నిమిషం ఏందో రాశాను, సారీ. రీతు ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఫ్లోరా గారు ఏడుస్తున్నారని చెప్పి సేమ్ టాపిక్ చెప్తా ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ టాస్క్ ఏదైతే ఉందో అందులో మరి ఆవిడ బాల్స్ తీసుకెళ్ళిపోయింది, అప్పుడు నేను దెబ్బలు తగిలించుకొని నేను గట్టిగా ఆడాను, మరి అదేమైనా ఫెయిరా, శ్రీజ సింపుల్గా ఇస్తే సింపుల్గా తీసుకుని, అది శ్రీజ ఇస్తే సింపుల్గా తీసుకుని వెళ్ళిపోయింది, మరి అప్పుడు ఎందుకు అలా మాట్లాడలేదు అది అని చెప్పి. తనుజ పట్టించుకోకయన్నీ. సో యూ ప్లేడ్ యువర్ స్ట్రాటజీ అంతే, వాళ్ళ వరకు చేస్తే రైట్, మన వరకు చేస్తే రాంగ్ అనుకుంటారు, వదిలేమంటారు.
నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఇమాన్యుల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. స్టార్టింగ్ నుంచి రీతు చాలా రఫ్గా ఆడుతుంది, నీకు హట్ అయినా కూడా ఐ డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్తోనే ఆ పిల్ల వెళ్తుంది. స్ట్రాటజీయా ఓకే, స్ట్రాటజీ ఫైన్ ఓకే, బట్ నేను మాత్రం నెక్స్ట్ టైం నుంచి ఈ హౌస్లో ఆ అమ్మాయితో మాత్రం గేమ్స్ ఆడను, సో అది అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. ఇమాన్యుల్ తప్పు రైట్ చూడటానికి జనాలు ఉన్నారు, మనం కాదు, సో జనాలు చూసుకునేవ్వండి అని చెప్పి చిన్న తప్పులు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకునే ఈ హౌస్లో మన హార్డ్ వర్క్ మనం ఏం చేయాలి అది అని చెప్పి ఇటు సైడ్ ఏమో సంజనా గారు ఉంటారు, ఇటు సైడ్ ఉంటారు, ఈ బోత్ మై ఏంజల్స్ అని చెప్పి ఇద్దరిని హక్ చేసుకుంటారు. సో రీతు విషయంలో కూడా మనం 2 ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొచ్చు, అది తప్పని ఒకళ్ళు అది రైట్ అని ఒకళ్ళు. ఆవిడేంటంటే అటు సైడ్ దారాలు డౌన్కి ఉన్నాయని చెప్పి అటు వెళ్ళిందని చెప్పి, ఇంకోటి ఆవిడని బ్యాంగ్ చేసింది, గుద్దేసింది, ఆవిడకి డొక్కలో నొప్పులు వచ్చినాయి అని చెప్పి నేను మళ్ళీ చూశాను. అంత డొక్కలో నొప్పి వచ్చి అంత గుద్దలేదు, అంటే మనం గేమ్ వైజ్ కంపేర్ చేసుకుంటే అది లేదు. బట్ ఫ్లోరా గారి విషయంలో అలా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్లోరా గారు అంటనట్టు ఆడారు గేమ్ అంతా, ఎందుకంటే ఆవిడకి భయం ఉంది దెబ్బలు తగులుతాయి, కొంచెం డెలికేట్గా ఉంటారు. పైగా ఆవిడ ఫస్ట్ టైం చూసాం గట్టిగా మాట్లాడితేనే షివర్ అయిపోయే పర్సనాలిటీ, సో ఆవిడ ఫీల్ అవటం ఆవిడ హట్ అవటం తప్పలేదు. బట్ రీతు స్ట్రాటజీ జస్ట్ నార్మల్ స్ట్రాటజీ కనిపించాను. ఎంత గేమ్ చూసిన తర్వాత దాన్ని మనం తప్పు పెట్టే సినిమాలు దొరలేరు, ఒకరి మీద ఒకరు పడి, అంతకుమించి ఏం చెప్తాం. నెక్స్ట్ పవన్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. పవన్ తనుజ గారి మాట స్టార్ట్ మధ్యలో నుంచి పెట్టచ్చు కదా, అవన్నీ వింటాడు, అక్కడ ఇమాన్యుల్ కూడా ఉంటాడు. బట్ అది విన్న తర్వాత అదే విషయం ఇమాన్యుల్ చెప్తాడు, మీరు ఇలా చేయాల్సిందేమో అని చెప్పి. బట్ పవన్ కూడా చేయడు, అది ఏ సంచాలకు చేయలేని పొజిషన్లో ఉంటారు వాళ్ళు. అలాగదన్నా ఫౌల్ చేశాడు, ఎక్కడ ఫౌల్ చేస్తాడు అక్కడి నుంచి ఆ అమ్మాయి అంటుందంటే తనుజ సుమనన్న అక్కడ తనుజని అక్కడ వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి పెట్టాల్సిందంటే, అరే రూల్స్ ఎలా మారుస్తారా, అది అన్ఫేర్ అయింది కదా, మళ్ళీ అందరూ అడుగుతారు కదంటే, లేదు మీరు చేసింది నేను రాంగ్ అంటలేదు అంటారు. ఎవరు అనలేదు రాంగ్ అని చెప్పి, రాంగ్ అంటలేదు అంటే పొద్దున్నుంచి కష్టపడుతున్నారు కదా, సో మీరు ఒకవేళ ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలి అని ఇవ్వచ్చు కదా అని చెప్పి. యాక్చువల్గా బిగ్ బాస్ వీళ్ళు అడుగుతారు, ఖచ్చితంగా ఒకరికి ఇవ్వాలా బిగ్ బాస్ అని చెప్పి అడిగితే, బిగ్ బాస్ మీ ఇద్దరు కలిపి మీరు సంచాలకులు మీరు నిర్ణయం చెప్పండి అని. సో వీళ్ళ చేతిలో ఉంది అది, వీళ్ళు కావాలంటే ఇవ్వచ్చు, మళ్ళీ గేమ్ పెట్టచ్చు, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకుంటే ఈయన ఎక్కడ ఆగిపోయారు, అక్కడ ఈయన ఎక్కడ బయట పెట్టేశారు, అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి ఫౌల్ లేకుండా, సో అక్కడ వరకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ప్రాపర్ రీజనింగ్ ఉండాలి, చేయకపోయినా కూడా ప్రాపర్ రీజనింగ్ వాళ్ళ దగ్గర ఏ స్టెప్ తీసుకుని ఇందులో రీజనింగ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏమైందంటే ఇది తీసుకోవడం వల్ల ఓన్లీ తనుజనే ఇచ్చింది. బట్ ఈ వీళ్ళు కనుక తనుజాకి ఇచ్చేసి ఉంటే సుమనన్న దగ్గర నుంచి అందరూ గొడవ చేసేవాళ్ళేమో మ్యాక్సిమం, అది తెలియదు మనకి ఆ సిచ్యువేషన్ జరిగితే. కానీ ఇమాన్యుల్ రూల్స్కి ముందు ఈ ఐడియా వస్తే మేము కన్సిడర్ చేసేవాళ్ళం రా అని, రూల్స్కి ముందు వచ్చినా కూడా చేయలేరు, ఎందుకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టెప్ బై స్టెప్, ఇది ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని డెమో చేసి చూపించాడు కళ్యాణ్. ఇంకా అంతకన్నా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు అర్థం కాలేదు. సో ఏదైనా సరే ఏదైనా తప్పు అయితే చూసుకోవడానికి హోస్ట్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, సో మ్యాక్సిమం వీళ్ళకే సపోర్ట్ వస్తుంది నాకు తెలిసి. ఆ విషయంలో మాత్రం వీళ్ళు తప్పలేదు. ఎవెన్చువల్లీ ఆవిడ కూడా రియలైజ్ అవుతుంది ఇది ఓకే నాదే మిస్టేక్ ఉందని. ప్రస్తుతానికి ఏంటంటే బాగా ఆట ప్రూవ్ అవ్వట్లేదు అన్న బాధలో ఉన్నారు తప్పితే రియలైజేషన్ వస్తుంది. ఈరోజు నైట్ పడుకొని రేపు ఉదయానికి రేపు రాత్రికి వస్తుంది ఆ రియలైజేషన్, ఓకే నాదే తప్పు నేను చేయకుండా ఉండాల్సింది. కామ్గా మాట్లాడితే ఆవిడ రియలైజ్ అవుతారు ఈ విషయం మీద. సో కష్టపడి ఆడారంటే ఇప్పుడు తనుజ కోసం మళ్ళీ ఆలోచించి అదన్నీ మారిస్తే మరి సుమనన్న కోసం కూడా ఆలోచించాలి కదా, అలాగే మిగతా వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా, ఇదంతా అవ్వదు. సో రూల్ ఈజ్ రూల్ అన్న విషయం చెప్తాడు. తనుజ కోసం రీతి ఏడుస్తుంది, ఇంక ఇది డైలే చెప్తుంది, ఇది కరెక్ట్ డైలే. తనుజ కోసం రీతి ఏడుస్తుంది, రూల్ కనుక మారిస్తే రీతిని ఫస్ట్ పర్సన్ క్వశ్చన్ చేసి ఇద్ది అని చెప్పి, అలా ఎలా నువ్వు చేస్తావు అని చెప్పి రేపు తన అడిగిద్ది అని చెప్పి, ఇది రైటే. నేను అందుకనే రీతిని స్టాండ్ ఎప్పుడు తీసుకోవాలి, డిస్క్వాలిఫై చేసినప్పుడు స్టాండ్ తీసుకొని చెప్పాలి. అంతా అయిపోయి నువ్వు గేమ్ ఆడింది తప్పుడు ఇంకో గేమ్ పెట్టమంటే అలా పెట్టనే కదా నువ్వు అడుగుతుంది, పెడితే వాళ్ళకి చెమటలు పడతాయనే కదా నాగే చేసేది, అప్పుడు ఎలా పెడతారు. అవును విన్నింగ్ ఇవ్వలేములే అని చెప్పి ఇమాన్యుల్ ఓడినా సరే వాళ్ళు 3 days నుంచి ఆడుతున్న వాళ్ళు, ఇప్పుడే విన్నింగ్ ఇవ్వలేమనగానే ఓడిపోయిన వాళ్ళు కూడా 3 days నుంచి ఆడుతున్న వాళ్ళు, అందరూ ఇక్కడ ఆడుతున్న వాళ్ళే. ప్యూర్లీ ఆ బెనిఫిట్ అంటే సుమనన్నతో పోలిస్తే ఆవిడకే ఛాన్స్ ఎక్కువ ఉంది, బెనిఫిట్ ఉంది, మనకు తెలియక వీళ్ళు జోడీలు అలా వేస్తారు. సో ఇప్పుడు మన వాళ్ళకి బెనిఫిట్ వచ్చినాయి కదా, రీతికి బెనిఫిటే, నెక్స్ట్ రాముకి బెనిఫిటే, వాళ్ళందరికీ బెనిఫిట్ వచ్చినట్టే కదా. వాళ్ళు స్లో ఉంటారు వీళ్ళు ఫాస్ట్ ఉంటారు వేసాం కదా, అయినా కూడా అలా మిస్ చేస్తే మనం ఏం చేస్తాం రాజా అంటాడు. ఇది తప్పలేదు ఇమాన్యుల్, ఐఎమ్ విత్ యూ. నెక్స్ట్ పవన్ తన ఆలోచన అది, కానీ మీరు మాట్లాడుకుంటే మీకు సార్ట్అవుట్ అయ్యింది అంటే ఆ సార్ట్అవుట్ అయ్యిద్దిలేని, ప్రస్తుతానికి మాట్లాడుకోలేరు, ఒక రోజు గ్యాప్ ఇస్తే మాట్లాడుకుంటే సార్ట్అవుట్ అవుతుంది. నెక్స్ట్ హరీష్ అండ్ రీతు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. హరీష్ గారు సమ్టైమ్స్ నాకు సూపర్గా అనిపిస్తారు అబ్బా, సమ్టైమ్స్ ఏందో మరి ఇక్కడ బాగా చెప్తాడు ఈయన. సో ఏడిస్తే మీకు నెగిటివిటీ వస్తుంది, స్పోర్టివ్ కాదని మీరు అనుకుంటారు అని చెప్పి ఆవిడకి చెప్పట్లా, రీతుకి చెప్తారనమాట. సో రీతు కోసం అంటే ఆ రోజు నేను ఎందుకు ఏడ్చానంటే లక్ లేదు అని చెప్పి దానికో ఎగ్జాంపుల్ చెప్తాను. లక్ లేదు నేర్చో, చికెన్ వచ్చిందా నీకు, బ్రౌనీ వచ్చిందా నీకు, పులిహోర వచ్చిందా నీకు, మరి లక్ ఎందుకు లేదమంటే ఏ నవ్విద్ది, కరెక్టే కదా. సో నెక్స్ట్ హరీష్ ఏమంటారంటే తనుజ మీద నాకు ఎంపతి ఉంది, గెలవాలని నేను కోరుకున్నా, కానీ మిస్టేక్ చేశారు అంతే, సింపుల్ మిస్టేక్ చేశారు అయిపోయింది, ఓకే ఇంక డన్ అండ్ డస్టెడ్. సో అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ నాకు తెలిసి
ఇప్పుడు రేపు నాగార్జున గారు అడిగినా ఇమాన్యుల్ కళ్యాణ్ ఏమైనా తప్పు చేశారా సంచాలకులుగా అంటే ఎవరు చెయ్యత్తరు, ఎందుకంటే అది పర్ఫెక్ట్ రూలింగే. అలాగే ఇమాన్యుల్ సంచాలకులు వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చి పెట్టినా కూడా తప్పని అనలేరు, అది రూలింగే, అదే ప్రాబ్లం. బట్ వాళ్ళకి మాత్రం దీంట్లో నాగార్జున సైడ్ నుంచి దెబ్బలు పడవని అనుకుంటున్నా. నెక్స్ట్ తనుజ గారు అండ్ సంజన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, లోపల ఏడుస్తూ ఉంటుంది బెడ్రూమ్లో. తనుజ నిన్నటి నుంచి నాకు రిగ్రెట్ ఉంది, ఇంకోటి ఈ పాయింట్ చెప్తే మీకు ఆవిడ లోపల ఉన్న బాధ ఏంటో మీకు అర్థమైంది. సో నిన్నటి నుంచి రిగ్రెట్ ఉంది, ఇంతమందితో వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు, నేను వెనకాల ఉండిపోతున్నాను అని చెప్పి మార్నింగ్ కూడా బాల్ పట్టుకోవడం కూడా కొంచెం అవ్వట్లేదు. సో రీతికి చెప్తున్నాను సరిపోవట్లేదు, ఇంకా ఎనర్జీ కావాలి, ఇంకా ఆడాలి, బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను. సో ఒకటి నా పక్కన వాళ్ళు జెన్యూన్ నాకు ఇలా ఉంది, నేను ఇంకా ఆడాలని ఉంది, నేను వెనకబడిపోతున్నాను గేమ్లో అనిపించింది, ఇంకా నేను ఇవ్వలేకపోతున్నాను అనిపించింది. సో అందుకోసం అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పి. సో అంత ఎఫర్ట్స్ ఇచ్చారు, సిల్లీ మిస్టేక్ చేశారు, ఇంకేం చేయలేము. బట్ నిన్న బాల్స్ గేమ్ కన్నా ఈరోజు ఆ బాల్ గేమ్ మాత్రం బలంగానే ఆడారు. కాకపోతే ఏంటంటే ఆవిడకి ఒక పార్ట్నర్ ఎవరు ఇంకొంచెం అంటే రీతులు అంటే దొరికారు కూడా సరిపోయింది, కానీ తక్కువ దొరికితే మాత్రం మళ్ళీ ఆవిడ తేలిపోతారు గేమ్. సో ఇప్పుడు కొంచెం బాగా ఆడారు కాబట్టి ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ గేమ్ ఇంకా బాగా ఆడితే ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అలా చూసుకోవాలి, ఇక దీన్నే పట్టుకొని సాగదీయలేండి ఇంక ఈరోజు రాత్రి అయిపోతే. నెక్స్ట్ ఆవిడ ఇంకేం చెప్తారంటే ఒకవేళ వాళ్ళు జెన్యూన్గా గెలిచుంటే అది వెళ్ళిపోయి ఉంటే ఓకే, కానీ వాళ్ళే వెళ్ళలేదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాను కదా నాకు ఇయ్యచ్చు కదా అన్న దాంట్లో ఉంటారు. నెక్స్ట్ రీతు హరీష్ ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళు సపరేట్గా. రీతు అంటది ఆమె మాట్లాడితే స్ట్రాటజీ స్ట్రాటజీ అంటారు, వాళ్ళందరూ గేమ్ ఎలానే ఆడతారు అంటుంది అని చెప్పి నాకు తెలిసి సంజనా గారి కోసం చెప్తాను అనుకుంటా. నేను ఆడిన దాంట్లో అసలు తప్పేముందంటే హరీష్ తప్పు లేదు, సరేనా, స్ట్రాటజీ స్మార్ట్ మూవ్, నువ్వు కరెక్ట్గానే చేసావని స్మార్ట్ మూవీ అని రాసుకున్నాను నేను, అలా ఉంటుంది మనతోని. నెక్స్ట్ రీతు నేను ఎక్కడ అయ్యానండి ఫిజికల్గా అసలు నేను ఎక్కడ అయ్యానని చెప్పి ఇప్పుడు మళ్ళీ పిలిచంట సంజనా గారు చెప్తున్నారంట. ఏంటంటే అక్కడ ఆవిడ బాధ ఏంటంటే ఆవిడ ముందు నుంచి ఉన్నప్పుడు ఏదైతే మాటలు వస్తున్నాయో ఫ్లోరా గారి కన్నా ఎక్కువ సంజనా గారి నుంచి వస్తున్నాయి, ఆవిడ ఎందుకు అంత ఇదైపోతున్నారని చెప్పి. అలాగే దాని తర్వాత మళ్ళీ పిలిచి పక్కకి ఐ హ్యావ్ ఏ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ, నా కోసం నువ్వు ఎయిర్ కట్ చేసుకున్నావు, సో నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏం కట్ చేసుకున్నావు అది అని చెప్తుంటే నేను మీ మీద ప్రేమతో చేర్చుకున్నాను, నాకు గేమ్లో సపోర్ట్ చేసుకోకపోయినా చెప్పినా సరే ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం సో అని చెప్పి నేను చెప్పాను ఆవిడకి. హెయిర్ నేను జెన్యూన్గా ఇచ్చాను అంతే, నాకు గేమ్లో ఏదో మీరు సపోర్ట్ చేస్తారు ఇంకోటి చేస్తారని కాదు అని చెప్పి ఇదంతా ఆవిడకి సమాధానం చెప్పారంటే ఇది ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ సరే గేమ్ అయిపోయింది కదా, విన్నింగ్ని ఎంజాయ్ చేద్దాము, నాకు కంటెండర్గా అది వచ్చింది కదా అనుకుంటే మాత్రం ఇది వెనకాల నుంచి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి హరీష్ గారు ఏమంటారంటే ఐ లైక్ యువర్ ఒపీనియన్స్, మీకు ఒక స్టాండ్ ఉంది, మీరు ఎవరు షాడోలోనూ ఉండరు, గుడ్డో బ్యాడో మీ స్టాండ్ మీరు తీసుకుంటారు, బట్ ఏంటంటే కొన్నిసార్లు ఓటమిని మీరు అంగీకరించలేరు, అది కరెక్ట్ చేసుకుని అని చెప్తారు. వెళ్ళిపోయే ముందు కొంచెం జ్ఞానం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. హరీష్ గారా ఫ్లోరా గారా అనే డౌట్ ఉంది, కొంచెం కష్టమే ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఇద్దో ఏంటో. నెక్స్ట్ లోపల సంజన గారు తనుజ గారు చెప్తున్నారు ఇంకా 11 వీక్స్ ఉన్నాయమ్మా అని చెప్తే తనుజ గారు ఈరోజు నేను కష్టపడ్డా కదా, సో నాకు అది బాధ అని చెప్పి అది ఆవిడ నుంచి నేను కష్టపడ్డా అవ్వాలనుకున్న ఆ కంటెంటర్ చూడగానే అందరికీ ఆశ కలిగి ఉంటుంది, ఛాన్స్ పోయింది అనుకున్నారు, మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే మళ్ళీ ఒక ఆనందం వచ్చి ఉంటుంది, దట్టు అయ్యా నేను సుమన్ శెట్టి అన్న తాడాలా పోయిందేమో అనుకున్నాడు, బయట గేమ్ చూడగానే అమ్మ నేను సుమన్ శెట్టి అన్నది గెలొచ్చని ఆశ వచ్చి ఉంటుంది. ఇన్ని రోలర్ కోస్టర్ ఎమోషన్స్ మధ్యలో ట్రిగర్ అయిన ఎమోషన్ అది దట్టు ఓడిపోతే చూరుకునే వాళ్ళేమో డిస్క్వాలిఫై అయ్యేపాటికి యాక్చువల్గా ఆవిడ యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఎప్పుడైనా మనం తప్పులు చేసినప్పుడు తూచి తప్పులు చేస్తాను చూసారా, అబ్బా ఇది ఎలా చేసారా అని. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక ఎర్రిపప్ప పని చేశాను నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో, ఎంత ఎరిపప్ప అంటే అంత ఎరిపప్ప, ఇప్పటికీ నాకు అది కల్లాకి వస్తే నేను డిస్టర్బ్డ్గా లేచి కూర్చుంటా, ఎప్పటికీ వస్తుంది అబ్బా నేను ఆ రోజు ఎలా చేశాను రా ఇది అని చెప్పి, అంత దరిద్రం అనమాట. సో అలాంటి అంటది ఎలాంటిది జీవితంలో ఒక అనుభవం ఉంటుంది, ఎవరికైనా 1-2 అనుభవాలు ఇవి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ రోజు నేను అలా చేయకుండా ఇలా ఎలా చేశానని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు లాస్ట్ టైం ఇద్దరిని ఈక్వల్గా డిస్క్వాలిఫై చేస్తాడు. అలా కాకుండా మామూలుగా ఇద్దరం వచ్చాం కాబట్టి అక్కడ పెట్టిన రూల్స్. సో 2 minutes ఆలోచించలేదు ఆవిడ, 2 minutes ఆలోచించి నాకు ఇవ్వాల్సింది అంటది ఇంకంతే. వీళ్ళకి మాత్రం ప్రాబ్లం వస్తే పాస్ చేసి గేమ్ ఆడచ్చు మళ్ళీ ఆడచ్చు అది అని చెప్పి ఇక్కడ మీద అంటూ ఉంటాడు. నెక్స్ట్ తనుజ గారు నేను ఓడిపోయి సుమనను గెలుచున్నా సరే నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇద్దరం డిస్క్వాలిఫై అంటేనే నాకు అది ఇంకా బాధ వేస్తుందని చెప్పి. అది యాక్చువల్గా ఓటమి కన్నా కూడా డిస్క్వాలిఫై, మన చేతిలో గేమ్ ఉండి మనం తప్పు ఇప్పుడు పాలు తీసుకుని ఇంటికి వెళ్తే ఆ పాలు మన చేతిలో చండాలంగా ఉందరా వదిలేండి, మన చేతిలో గేమ్ పోగొట్టుకున్నారు అంతే. మధ్యలో ఇలాంటివి ట్రై చేసి ఎరిపప్పు అవుతూ ఉంటారు. ఇమాన్యుల్ దివ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుల్ 2 blocks మిస్ అవ్వడం అంటే
అది పెద్దదే, సో ఆవిడని డిస్క్వాలిఫై చేయడం కరెక్ట్ అని మాట్లాడతారనమాట. నేను ఎప్పుడు ఆవిడ కరెక్ట్గా మాట్లాడేదానంటే, ఒకవేళ మీరు రాముకి ఇచ్చుంటే, రాము బ్లాక్ మిస్ అవుతాడు కదా, మళ్ళీ వెనక్కి వచ్చి చేసి వెళ్తాడు. సో అది కనుక మీరు రాముకి ఇచ్చుంటే కనుక అప్పుడు నేను క్వశ్చన్ చేసేదాన్ని, బట్ ఇవ్వలేదు కదా. సో మీరు మీ డెసిషన్ మీరు క్వశ్చన్ చేసుకోకండి. రేపు పోస్ట్ గారు అడిగినా కూడా మీరు చెప్పగలరు, డిస్ప్యూట్ ఏం లేదు, మీది రైట్ అని. దివ్య, శ్రీజ, హరీష్ అందరూ, ఆనంద్ అందరూ ఆడుతూ ఉంటారు. అది కరెక్ట్ డెసిషన్, దాన్ని ఏం చేయలేం. నెక్స్ట్ తనుజ, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వస్తే నోరు పారేసుకొని ఫౌల్ కాదని చెప్పి ఆర్గ్యూ చేస్తారు, అది అని చెప్పి. ఇప్పుడు ఈ నోరు పారేసుకుంటారు, యాక్చువల్గా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, కానీ అక్కడేంటి కొన్ని చోట్ల సంచాలక మిస్టేక్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళది అవుట్ అండ్ అవుట్ మీదే ఫౌల్ ఉంది. ఒకవేళ సంచాలక్ నేను ఆపుతాను అని ఉంటే, ఇప్పుడు ఆయన సైడ్ కొద్దిగా మిస్టేక్ ఉంది అప్పట్లో, మనీష్ సైడ్, అందుకని అక్కడ అంత డిస్కషన్ ఏమి జరిగినాయి. ఈవిడ ఓటమిని తీసుకోలేకపోయారు అంతే, ఇంక సింపుల్గా చెప్పాలంటే. ఫౌల్ కాదని ఆర్గ్యూ చేస్తారు. ఇక్కడ ఎవరం గొడవ పట్టలేదు, స్టార్టింగ్ అయింది, ఫౌల్ అయింది, నాది ముందుకెళ్ళాక అయింది, నేను ముందుకెళ్ళాను కదా, దానికల్లా డిస్క్వాలిఫై చేస్తారు, ఆ సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చినప్పుడు తెలిసిద్ది అని చెప్పి. రానియండి, వచ్చిన తర్వాత మీరు ఈ పాయింట్ పెట్టండి, మీరు రేపు ఎల్లుండో సంచాలక అవుతారు, అయినప్పుడు ఈ పాయింట్ మీరు పెట్టచ్చు, దీని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు అడాప్ట్ చేసుకొని వాడుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈరోజు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు, మొన్న డెమోన్ కూడా ఇలాగే ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు కదా, అప్పుడు ఎందుకు ఇంత హడావుడి జరగలేదు ఏంటి అని చెప్పి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నా సైడ్ నుంచి రీజన్ ఉంది, ఒకటి మేడం సైడ్ నుంచి రీజన్ ఉంది. తనుజ గారు ఏం చెప్తారేందో, డిమాండ్ మొత్తం పగలగొట్టమన్నాడు, అది బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్, అది ఇద్దరం తప్పు చేస్తామని. సో అది బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ఏంటంటే మొత్తం పగలగొట్టమన్నారు, డిమాండ్ చెప్పాడు కాబట్టి, ఒకవేళ అది బిగ్ బాస్ ఇచ్చిన రూల్ కాబట్టి తప్పు చేశాం కాబట్టి డిస్క్వాలిఫై ఓకే అని చెప్పి. ఇక్కడేంటి బిగ్ బాస్ అన్ని దాటుకుంటే వెళ్ళాలన్నది కానీ డీటెయిల్డ్గా చెప్పలేదు, ఒకటి దాని తర్వాత ఒకటి అన్నట్టు. సో ఇది వీళ్ళు పెట్టిన రూల్, డీటెయిల్డ్గా వెళ్ళాలి, బిగ్ బాస్ నుంచి వీళ్ళకి అర్థమైన రూల్. సో ఆవిడ ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ పెట్టిన రూల్ కాదని. మేజర్ ఇష్యూ ఇది కాదు. మేజర్ ఇష్యూ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, 2 రోజుల నుంచి ఆడున్నారు కాబట్టి, ఒళ్ళు హోనమైంది కాబట్టి, ఒక కెప్టెన్సీ కంటెండర్ అని ఆశ వచ్చింది కాబట్టి, దట్టు పక్కన సుమన్ శెట్టి అని ఉన్నాడు కాబట్టి ఇంకా ఆశ పెరిగింది కాబట్టి అది తీసుకోలేకపోతున్నారు అంతే. ఒకవేళ ఇది నార్మల్గా టాస్క్ పెట్టి నార్మల్ ఏదో అయ్యింటే కనుక ఇంత అడౌట్ చేయరు, అంతే మ్యాటర్. సో ఇక్కడ సుమన్ కనుక ముందే చేస్తుంటే నేను ఇక్కడ సుమన్ ముందే అయిపోయాడు, నేను రీచ్ అయిపోయాను, ఫైనల్లో తీసుకున్న 2 minutes ఆలోచించాలి కదా అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ఈవిడికి ఏం డిస్కషన్ జరిగిద్దో అక్కడ ఆపోజిట్ సైడ్ సుమన్ వాళ్ళు కూడా ఇమాన్యుయల్ కూడా ఇదే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నేను సుమన్ కన్నా ముందే ఉన్నానంటే ఇది నిజంగా స్క్రీన్ ప్లేలో అనిపించింది. అక్కడ నేను సుమన్ కన్నా ముందే ఉన్నాను కదా ఆవిడ అంటది, ఇక్కడ నేను సుమన్ కన్నా ముందే ఉన్నానంటే నువ్వు తప్పు చేసావు కదా, ముందుంటే ఏంటి వెనకుంటే ఏంటి, మిస్టేక్ జరిగిపోయింది, వ్యాలిడ్ పాయింట్. సో తను ఎలా అన్నా బాధేసిద్ది కదా నాకు అది విన్నప్పుడు. సో నేనేమైనా యాంటీ ఉంటామా, మేమైనా మాకు తెలిసిన వాళ్ళే కదా, సుమనన్నైనా మాకు తెలిసిన వాళ్ళే, వీళ్ళని మాకు తెలిసిన వాళ్ళే, మేము యాంటీగా కావాలని చేస్తామా అంటే మాకు బాధేసిద్ది కదా, అరే ఓడిపోయారు అన్నట్టు వీళ్ళు. బట్ కొంతమంది ఆడియన్స్ నుంచి వచ్చిన ఒపీనియన్ ఏంటంటే, ఇది నాకు వచ్చిన మెసేజ్ కామెంట్స్ కానీ, కావాలని చేశారు, ఒక కంటెండర్ తగ్గుతారు అని చెప్పి. నిజంగా నేనైతే ఇది అనుకోవట్లా కావాలని చేశారని, ఎందుకంటే వీళ్ళకి భయపడరు వీళ్ళు ఏ టాస్క్ వచ్చినా కూడా. సో వీళ్ళకి హౌస్లో పెద్ద సపోర్ట్ లేదు, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వచ్చినా, ఫిజికల్ టాస్క్ వచ్చినా కూడా వీళ్ళని దాటే గెలవగలమని కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది అనుకున్నా. నాట్ వాళ్ళు తక్కువ చేసి చూపించడం కాదు, అలా అయితే ఆలోచించారని అనుకుంటున్నా. నెక్స్ట్ ఫ్లోరా గారు కళ్యాణ్తో అంటారు, రేపు రీతు, రాము, మీరు ఇమాన్యుల్ ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితులను గెలాలి, ప్లీజ్ మీరు యూ బెటర్ విన్, ఐ విల్ బి వెరీ యాంగ్రీ విత్ ఒకవేళ ఓడిపోతుంది అని చెప్పి కొడతాను మిమ్మల్ని, సో బాగా తినేసి బాగా పడుకోండి, విన్ అవ్వాలి అని చెప్పారు. మేడం మీరు ఇలా చెప్పారా అని ఏం చేస్తుంది తెలుసా, ఆ అమ్మాయి మాట్లాడలేదు, ఈ అమ్మాయి మాట్లాడలేదు అని వెళ్ళి ఏడుస్తున్నాడు శ్రీజ దగ్గర. చెప్తున్నా మీరు ఏదైనా చేస్తారని చెప్పి. రీతు అన్ఫేర్గా ఆడిద్ది, మైండ్లో ఉంచుకోండి అది అని చెప్పి కళ్యాణ్ సపోర్టింగ్ కూడా అవ్వచ్చు అంటే అప్పుడు చూద్దాం అది అంటారు. దాని తర్వాత తనుజ కళ్యాణ్, సరే కళ్యాణ్ వదిలేసే, మీరే రైట్, సారీ అని ఏదో సారీ చెప్తాడు ఆవిడకి, వదిలేసామని అంటారు, అయిపోతుంది వాళ్ళిద్దరి మధ్యలో. బట్ మాటలు అయితే అంత క్లియర్గా ఉండవు అనమాట, ఇంతకు ముందులా ఉండవు. ఎందుకు ఉండమన్నా తర్వాత తెలిసింది మనకు, చెప్తాడు అన్నమాట నీట్గా. ఇక్కడ రీతు, కళ్యాణ్, నెక్స్ట్ తనుజ గారు ముగ్గురు కూర్చుంటారు. రీతు ఇంకా ఫ్లోరా గారి విషయం మీద ఉంటుంది అనమాట. హౌ యూ బీన్ అంటే తొండి చేసి ఆడానా నేనేమన్నా అంటే, ఎలా ఆడామో విధానం ముఖ్యమైన అందరూ చెప్తారు కదా ఆవిడ తీసుకెళ్ళిపోతుంది. నేను అందరూ వెళ్ళి ఎలా ఆడామంటారేంటి అంటే, నేను తొండి చేసి ఆడాను ఏంటంటే, శ్రీజ అక్కడ ఉంటుంది. అరే విన్నింగ్ ఆర్ లూజింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ బ్యాన్ అంటే అక్కడ అందరూ చెప్పే మాట అది, ఇంకంత మించి మేము వాడికి ఏం చెప్తాం, వాడు ఏడుస్తూ ఉంటే అని చెప్తాను అనమాట. సో అది ఎప్పుడు చెప్పాలి అని చెప్పి ఇది చెప్పింది, అది ఎప్పుడు చెప్పాలి అంటే నేను కాలు పీకేసి చేయి లాగేసి చేస్తే అప్పుడు మీరు అది చెప్పాలి అని. ఇప్పుడు ఏడుస్తున్నావు నేను ఓదార్చాలంటే రీతు గారు ఏంటంటే, లేదు అది కరెక్ట్ అయింది, నువ్వే అలా అర్థం చేసుకోండు, నీ కర్మ ఇది అని చెప్తారా. వాళ్ళు ఓదార్చడానికి 4 మాటలు చెప్తారు.
ఆడియన్స్ చూసుకుంటారు, ఎఫర్ట్స్ ఎవరు పెట్టారని చెప్పి అవి ఇంపార్టెంట్ అని చెప్పి అయ్యే చెప్పామంటారు అనమాట. సో నాకు ఆవిడ బాధ ఏంటంటే నాకు విన్నింగ్ వచ్చింది కానీ హ్యాపీనెస్ లేకుండా చేశారు, వెనకాల నుంచి ఏడుపులు ఎన్ని వల్ల నాకు హ్యాపీనెస్ లేదని చెప్పి ఆవిడ బాధ ఆవిడది. నెక్స్ట్ ఇమాన్యుయల్ పోల్చుకోకూడదు కానీ పోల్చొద్దు కానీ ఏమంటాడంటే తెలియదు కానీ పెయింట్ గేమ్లో మనీష్ కూడా ఇలాగే కొట్టాడు, అది మనీష్ స్ట్రాటజీనే అని చెప్తాడు. కానీ మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు కదా, సో మనీష్ ఎలిమినేషన్కి ఇది ఒక రీజన్ అనుకుంటుంటాడు ఇమాన్యుయల్. ఇప్పుడు సంథింగ్ సిమిలర్గా రీతు కూడా ఇలా చేస్తుంది కాబట్టి రీతు కూడా వెళ్ళిపోతుందేమో అంటే ఎంత డిస్కషన్ మనం చూపించలేదు కానీ బట్ అలాంటి థాట్ ప్రాసెస్ తోటి ఆయన ట్రిగ్గర్ అయి ఉండొచ్చు. ఈ వారం ఎలిమినేషన్ బట్టి వీళ్ళకి చాలా విషయాలు కంక్లూడ్ అవుతాయి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు ముందు సేవ్ అయ్యారు, అలాంటివన్నీ చూసుకుని ఒక అభిప్రాయానికి వస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇష్యూ అయిన బోత్ ఫ్లోరా రీతు ఇద్దరు ఉన్నారు నామినేషన్లో. సో నేను ఇద్దరిని అడిగానని చెప్పి శ్రీజ చెప్తాను, ఇద్దరిని అడిగాను నా డెసిషన్ రైట్ రాంగ్ అంటే శ్రీజ అరే అబ్సల్యూట్లీ రైట్, మీరు దీని గురించి వదిలేయండి అన్నట్టు చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఎల్లుల్లి కారం, ఈ ఇష్యూ పెద్దదైద్దామని చెప్తున్నా, చిన్న మ్యాటర్ అయినా సరే ఏం చేస్తారంటే సంజన గారు ఎల్లుల్లి కారం అన్నం మీద వేసేసి దానిపైన అన్నంతో క్లోజ్ చేసేసి శ్రీజకి ఇస్తారు. శ్రీజ లోపలికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు శ్రీజ ఏం గమనించిందంటే కళ్యాణ్కి డైరెక్ట్గా ఆయన ఇచ్చారంట, ఎవరు భరణ్యాన్ని ఇచ్చాడంట. ఆయన సార్ నాకు ఎందుకు అని చెప్పి నేను క్లోజ్ చేసి ఇచ్చాను నీకు అని చెప్పి ఇప్పుడు చెప్తారు. తర్వాత ఫ్యూచర్లో నువ్వెందుకు ఫుడ్ ఇచ్చావంటే నువ్వెందుకు ఎల్లుల్లి కారం ఇచ్చావు అని చెప్పి అలాంటి తగ్గులు వస్తాయని చెప్తున్నా. నెక్స్ట్ రీతు అండ్ తనుజ వాళ్ళిద్దరు కూర్చుంటారు, ఇంకా కొంచెం ఆడు కామ్ డౌన్ అయ్యారు, ఏడిపాగింది. సో నేనేమైనా అడిగాను రా ఫ్యూచర్లో హెల్ప్ అయ్యిద్ది ఇది అని చెప్పి హెయిర్ నేను జెన్యూన్గా ఇచ్చాను రా, ఇక్కడ ఫ్లోరా గారి కన్నా ఆవిడ సంజన గారి మీద కోపంగా ఉన్నారు. సో అలా అనడం అసలు నాకు నచ్చలేదు నేను అని చెప్పి అంటే ఆవిడ వెనకేసుకొస్తా మాట్లాడుతుంటారు అనమాట. ఏంటి నాకు అక్కడ ఏమైందంటే ఇమాన్యుయల్కి చెప్తారంట రాము విషయంలో, రాముకి తనకి పోటీ జరిగినప్పుడు ఇమాన్యుయల్ అడుగుతారంట ఆయన నన్ను ఫిజికల్గా ఏదైనా చేస్తే ఏదైనా అలౌడ్ అంటే లేదు అలా ఏం అలౌడ్ లేదు నువ్వేం కంగారు పడకు అని చెప్పి చెప్తాడంట. రాము అలా చేయలేని. సో తర్వాత ఆవిడకి అలా జరిగినప్పుడు ఆవిడ తిరిగి అడుగుతాడు ఇమాన్యుయల్ నేను ఇందాక అడిగాను కదా ఫిజికల్గా అలౌడా లేదంటే అది నీకు నార్మల్గా చెప్పానమ్మా, గేమ్ రూల్స్లో ఏం లేదు, రాము చేయడని చెప్పి నీకు నార్మల్గా చెప్పానని చెప్తారు. సో అలాంటి క్వశ్చన్ అడుగుతున్నప్పుడు రీత్ అక్కడ ఉంటుంది, మధ్యలో ఇంటా ఉంటుంది. ఆవిడ కోసం అప్పుడు అసలు ఏంట్రా నాకు అలా అంటావు నాకు నచ్చలేదు అది అని చెప్తుంటే ఆవిడ కోసం తెలిసిందే కదా అని తనుజ అంటారనమాట. హరీష్ గారు అంటున్నారు ఇక్కడ గొడవైంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు, ఆవిడ అక్కడ దగ్గరికి వెళ్ళారు, అంటే దివ్య దగ్గరికి గొడవైంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారని చెప్పి హరీష్ చెప్పాడని చెప్పి ఇది రైటే. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు. సో ఆవిడ ఇంకేం చెప్తుంది తనుజ గారు నిన్ను ఫ్లోరాని పక్కన పెట్టి ఆవిడ ఫేవరెట్ ఎవరా అంటే ఆవిడ ఫ్లోరా పేరే చెప్పిద్ది అని చెప్పి. కానీ ఇక్కడ బిగ్ బాస్ టీంకి తెలుసు ఆవిడకి ఫేవరెట్ ఫ్లోరా అయినా ఫ్లోరాని హెయిర్ ఇమ్మంటే ఎవరు ఖచ్చితంగా ఎవరు, కానీ వేరే రీతు పిచ్చి గట్టి ఇస్తుంది, గేమ్ కోసం అనుకోండి ఆడియన్స్ కోసం అనుకోండి దేనికోసం అనుకోండి ఇచ్చేస్తుంది, వాళ్ళకి తెలుసు కాబట్టి చేశారు. అది రీతు నరే నాకు ఫేవరెట్తో ఏం సంబంధం లేదురా, అందరితోనూ నాకు మంచిగానే కనిపిస్తారు, నా కోసం ఒక సెకండ్ తన కోసం నేను ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా జుట్టు ఇచ్చేసాను, గేమ్లో సపోర్ట్ చేయడానికి కాదు ఇది, కానీ అలా అన్ఫెయిర్ అది అని చెప్పి అలా ఎలా మాట్లాడతారని చెప్పి. సో అక్కడ ఏమి అన్ఫెయిర్ జరిగిందని మీరు అంత మాట్లాడుతున్నారు వెనకాల కూర్చొని ఆవిడ పక్కన అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ అంతంత కొట్టుకుని అయింది దీనికి కంటెంటర్ కోసమే కదా, అది వచ్చినప్పుడు మాత్రం ఇలాగా గొడవ చేస్తున్నారు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రీతు అంటది శ్రీజ తాడింది ఏంటి అదేమన్నా కరెక్ట్ గేమ్ అంటే తనుజ గారు అరే వాళ్ళకైతే రైట్ గేమ్ మనకైతే రాంగ్ గేమ్ అంటారు ఇంక వదిలేసి అని చెప్తా అంటారు. బట్ ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారు. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని ఉంటారు. అక్కడ సంజన గారు చెప్తారు కెప్టెన్ మీ ఇద్దరులో ఎవరైనా నాకేం ఇబ్బంది లేదు, ఇమాన్యుయల్కి వస్తే నాకు వచ్చినట్టే, నా వల్లేగా పోయింది తన బ్యాచ్, అది మజాకా ఏంటి, సో ఎవరు వదులుతారు అలాగా, నాకైతే ఈరోజు నాకు గెలిచినట్టు ఉందని. ఆవిడ మూడిట్లో త్యాగంలో అత్యధిక త్యాగం సాక్రిఫైసు దాన్నే చూస్తున్నారు ఆ కెప్టెన్సీ బ్యాండ్నే. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద త్యాగం ఏది అంటే హెయిర్, అది రావాలంటే టైం పెట్టిద్దా. రెండో పాయింట్ ఏంటి చెప్తాను, రెండో త్యాగం కూడా ఏంటంటే కాఫీ. ఎందుకు చెప్తాను చూడండి, అంటే ఎడిక్షన్ని బట్టి అనమాట. ఒకవేళ ఎడిక్ట్ అయితే కనుక వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అంత ఏడుస్తా అంత ఇదిగా ఉన్నారు అంత అల్లప్పుడు ఉన్నారు, కాఫీ అయితే ఆవిడ రిలాక్స్ మూడ్లోకి వెళ్తారనుకుంటే ఆవిడ గేమ్కి అది హెల్ప్ అయ్యింది కదా. ఇప్పుడు ఆవిడ గేమ్లో కొంచెం పార్ట్ని పక్కన పెట్టినట్టే కదా. కెప్టెన్సీ బ్యాండ్ అంటారా 1 వీక్ ఇమ్యూనిటీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. ఆయనకి ఇమ్యూనిటీ తీసుకున్నంత ఇది లేదు, ఆయనకి ఫుల్ ఓటింగ్ ఉంటుంది అన్నీ ఉంటుంది, పైగా చాలా వారాలు ఉన్నాయి, ఏ వారమైనా కెప్టెన్ అవ్వచ్చు, ఆ వారం కాకపోతే ఆ వారం కాకపోతే ఆ వారం, ఇందులో ఏముంది ఇప్పుడు అవుతాడు కదా ఈ వారమో నెక్స్ట్ వారమో. సో అవి రావట్లేదు కదా వెనక్కి అంత ఈజీగా, గేమ్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆవిడ జుట్టు రావాలని ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద షోలో ఆవిడ ఉండి తర్వాత చూసుకుంటే పెద్ద జుట్టుతో నన్ను నేను చూసుకుందాం అనుకుంటే ఇప్పుడు చిన్న జుట్టుతో బాగున్నారా బాగాలేదని తర్వాత సంగతి. కానీ ఒకటి తేడా అయితే ఉంటుంది కదా కొద్దిగా. అది ఒక 10 వారాలు 20 వారాలు 10 వారాలు అయిన తర్వాత ఇచ్చింటే వేరే షేడ్, 8 వారాలు అయిన తర్వాత మరీ దారుణంగా 3 వారాల్లో ఇస్తారు. ఏమైనా నాకు ఈరోజు పిచ్చి కిక్ వచ్చింది, అసలు నాకు బాగా అనిపించింది, నాకు ఫిజికల్ గేమ్స్లో నేను ఎక్కువ కాదు తక్కువ కాదు అనిపిస్తుందని. భయ్యా
నేను పొగిడాను, నేను ఒప్పుకుంటాను ఇమాన్యుల్ని కళ్యాణ్ పొగిడానని. బట్ ఇంకొక విషయం మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ పవన్ కానీ భరణి గారు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేకపోవటం, మీ ఇద్దరు ఉండటం మగాళ్ళు, వారు వన్ సైడ్గా ఉండటం. ఇంకో సైడు రాము సుమనన్న వాళ్ళిద్దరే ఉన్నారు. మీరు అమ్మాయిల మీద 3-2తో గెలిచారు. దట్టు ఇంకొక మేడం సపోర్ట్ ఉంది మీకు. దానికి మీరు సంకలు గుద్దుకుండా నాకు అది ఆశ్చర్యంగా ఉంది. భరణి అన్నోళ్ళ టీము లేదు, ఇక్కడ పవన్ లేడు, వాళ్ళు ఉండి ఆపోజిట్లో మీరు ఆడితే అప్పుడు ఎలా ఉండేది? నిఖిల్ పృథ్వీ వర్సెస్ గౌతమ్ అవినాష్ వాళ్ళు ఆడేది సరా, అలాంటిదో టాస్క్ ఉండేది. రఫ్ఫాడిస్తాలని టాస్క్, అలాంటి టాస్క్ పెట్టాలి. నిజంగా భలే ఉంటుంది. ఇమాన్యుల్ కళ్యాణ్ ఒక టీము, భరణి పవన్ ఒక టీము, బస్తాలు అక్కడి నుంచి చేసి బండి మీద వేయాలి. ఆ టాస్క్ సూపర్ ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ సంజన గారు, నేను 4th రౌండ్లో పెట్టాను, 5th రౌండ్లో పెట్టాను, వాళ్ళు లాగాను, అదే ఈవిళ్ళు లాగాను, వాళ్ళు లాగాను, రీతు లాగాను, శ్రీజన్ లాగాను అని చెప్తారు. కళ్యాణ్ ఫస్ట్ 2 బాల్స్ ఏవైతే ఉన్నాయో మీరు 2 టీమ్స్ కలిసి మా ఇద్దరి మీద ఆడారు కదా అన్నట్టు కళ్యాణ్ అడుగుతాడు. ఈవిడికి అర్థం కాదనమాట. సంజన గారు, లేదు నేను ఫస్ట్ 3 రౌండ్స్ నేను ఎల్లోకి ఆడాను అది అని చెప్తారు. అదేనండి ఎల్లోకి ఆడారు కానీ డైరెక్షన్ ఎవరు ఇచ్చారు మీకు? వాళ్ళే ఇచ్చారు కదా అంటే, లేదు ఫస్ట్ 3 రౌండ్స్ నా రక్తం పెట్టి నేను ఎల్లోకి ఆడాను అంటారు. మేడం మీరు ఫస్ట్ నుంచి ఇలా లాగుతూ ఉన్నారు. నాగార్జున గారు నిజంగా ఇడికైనా మంచి చేయాలనుకుంటే ఈ క్లిప్స్ ఏమైనా వేస్తారు అనుకుంటున్నాను. వేసి నువ్వు ఎవరికి ఆడేబమ్మ ఏంటి అని అడుగుతారు అనుకున్నా. లేదు ఆవిడ కామెడీ చేసి ట్రాక్ తప్పించేస్తే నాగార్జున గారు వదిలేస్తే మనం ఏం చేయలేము దాన్ని. ఇంకా నేను గమనించాను ఎవరెవరు మా వైపు ఆడారు అంటే వాళ్ళని బ్లూ టీమ్తో మిక్స్ అయ్యి వాళ్ళ వైపు ఆడారని చెప్పి. ఎందుకంటే ఆయనే పద్దాక తీస్తున్నారు కాబట్టి ఆయనకి అలా అనిపించి ఉండొచ్చు. సో ఆయన అంటున్నాడు. నెక్స్ట్ సంజన గారు, నేను శ్రీజాని 4th రౌండ్లో లాగానని చెప్పి. సో 4th రౌండ్లో శ్రీజాన్ లాగాను. దాని తర్వాత ఇమాన్యుల్ చెప్పింది నాకు గుర్తొచ్చింది. ఏంటంటే నాకు శ్రీజాన్ కాదు రీతు లాగా, శ్రీజాన్ నేను హ్యాండిల్ చేయగలని చెప్పి అందుకే నేను రీతుకి షిఫ్ట్ అయ్యాను అదేం చెప్తారు. కానీ మీరు మాట్లాడుకుంది 5th రౌండ్లో కదా, మళ్ళీ 4th రౌండ్ ఎందుకు లాగారు? నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేయొచ్చాము. నెక్స్ట్ తనుజ అండ్ రీతు అండ్ కళ్యాణ్. సో అక్కడ వాళ్ళ ముగ్గురు కూర్చుంటారు అనమాట. కళ్యాణ్ నాకు తెలిసి రీతుని పిలిచి కూర్చోబెడుతుంది, పిలిచి రమ్మని కూర్చోబెడతా. దాని మాటల వల్ల అర్థమైంది మనకి. రీతు అంటే నేను మాట్లాడుతుంటే నువ్వు అరుస్తున్నావు, సో అలా నువ్వు అంటే నేను హట్ అవుతున్నా, అంటే నేను మాట్లాడుతుంటే నేను అరుస్తున్నానని చెప్పి నువ్వు అంటున్నావు, దానికి నేను హట్ అవుతున్నా, నేను మామూలుగా మాట్లాడుతున్నాను, నువ్వు చూపించక్కర్లేదు కదా. ఎందుకు అన్నానంటే నువ్వు ఇలా టైర్లో ఇలా కాలు పెట్టాలి, ఇలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి మొత్తం నువ్వే చెప్పేస్తే ఇంకేంటి చెప్పు. సో అని నాకేం అర్థమైందంటే ఇది లైవ్లో లేదు, ఇది కూడా అంటే ఫ్లోరా గారికి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం నువ్వే చెప్పేస్తే ఇంకా ఆవిడే మాడిద్ది అన్నట్టు దానికోసం ఫీల్ అయ్యి దానికోసం ఏదో అన్నారని నాకు అర్థమైంది. నీతో కాబట్టి ఇంకా బెటర్గా మాట్లాడాడు, ఇంకో లైన్ కనుక అరిచి మాట్లాడేదాన్ని అది అని చెప్పి దానికి కళ్యాణ్ ఫీల్ అయ్యాడు అనమాట. కళ్యాణ్ ఫీల్ అయ్యాడు, ఈవిడ ఫీల్ అయిందని కళ్యాణ్ చెప్తాడు. సో ఐఎమ్ సారీ అన్నట్టు చెప్తాడు. తిని కూడా ఇఫ్ ఐ హట్ యూ ఐఎమ్ ఆల్సో సారీ, నేను ఇంటెన్షనల్గా అయితే కాదు, నేను మీద అరవలేదు అన్నట్టు ఈవిడే చెప్తుంది. ఆయన సారీ చెప్తాడు, ఈవిడ సారీ చెప్పిద్ది, ఇద్దరు సారీలు చెప్పుకుంటారు. నెక్స్ట్ రీతు, నేను అరిచానని చెప్పి నువ్వు ఫీల్ అయితే సారీ. సో స్పూన్ ఫీడ్ చేస్తా చెప్పావు ఆ అమ్మాయికి, సో అందుకోసం నాకు కోపం వచ్చిందని చెప్పి. నెక్స్ట్ ఇంకా అదే డిస్కషను. నెక్స్ట్ అక్కడ రాము వస్తాడు. రాము వచ్చి పవన్ ఆమ్లెట్ ఏదో ఇచ్చి వెళ్తాడు. రాము ఎందుకంటే డిమాండ్ నిజంగా గ్రేట్, సాల్యూట్. ఎంత జెన్యున్ అంటే అంత జెన్యున్. ఏం చూసేవారు అది నాకేం అర్థం కాల. రామ్ నాకు ఇలాంటి చోట్ల అర్థం కాదు. వస్తాడు మధ్యలో అవుట్ ఆఫ్ ద టాపిక్ ఏదో మాట్లాడతాడు, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ స్పేస్ తీసుకోవాలో తెలియదు, అక్కడ ఉండాలో తెలియదు, వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఒకటేసి. దాని ఆయన అల్లాగపోతున్నాను కూడా తెలియదేమో, సరేలే అని చెప్పి. ఇంకా నెక్స్ట్ రీతు మళ్ళీ సారీ చెప్పిద్ది, ఆమ్లెట్ తింటామని అడిగిద్ది, నేను తిన్నా అంటాడు. దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి దండం పెట్టుకోవడానికి దేనికి పవన్ అంటాడు ఆమ్లెట్ చల్లారిపోతే బాగోదని. కానీ ఇక్కడ కళ్యాణ్ బాధపడతాడు, తను పిలిచి కూర్చోబెట్టి వెళ్ళిపోయింది రాలేదని చెప్పి. ఇది మనకి తర్వాత డిస్కషన్లో వచ్చింది. నెక్స్ట్ పవన్ రీతి కూర్చొని అన్నం తింటాం అంటే రాము ఆడికి వచ్చి ఖాళీ మిమ్మల్ని చూస్తూ బ్రతికేయచ్చు అంటాడు. ఏంది పవన్ ఇట్స్ ఎ గుడ్ బాండ్, జస్ట్ బాండ్ అండ్ జేమ్స్ బాండ్ అన్నట్టు చెప్తాడు అనమాట. నేను ఎందుకు అన్నాడు ఏంటో నాకేం అర్థం కాదు. నెక్స్ట్ అప్పుడు రీతు అక్కడికి వచ్చినప్పుడు కళ్యాణ్ తిన్నాడా అంటే తనుజ అంటది, వాడు నీ మీద అలిగి వెళ్ళిపోయాడు, ఎందుకంటే నువ్వు పిలిచి కూర్చోబెట్టి వెళ్ళిపోయావంట. సో అది రాముకి చెప్పాడు, రాము వెళ్ళిపోతుంది ఏంటంటే రాముకి చెప్పాడంట. సో అలిగి వెళ్ళిపోయాడంటే. అవునా, నేను వెళ్ళలేదు, అన్నం పెట్టుకుందామని చెప్పి వచ్చాను అది అని చెప్పి. మేడం మీరు ఒకటి చెప్పలేదు, ఓకే అన్నం పెట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు తిరిగి వెళ్ళి అదే పొజిషన్లో కూర్చోవాలి, కానీ మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే పవన్తో పాటు ఆయన ఏమనుకుంటాడు, జలసి ఫీల్ అవుతాడా, ఫీల్ అవడా? ఏంది నువ్వు జలసి ఫీల్ అయ్యాడు అంటున్నావు అంటే ఫీల్ అయ్యాడు, అదే ఇక్కడ ప్రాబ్లం. నెక్స్ట్ ఇమాన్యుల్ వీళ్ళతో మాట్లాడుతుంటారు అనమాట, రాము సుమనన్న వాళ్ళతో. ఫస్ట్ రౌండ్ నుంచి గుల్లగా ఆడాము, బాగా ఆడాము అది అని చెప్పి. రాము ఏమో నీ కెపాసిటీ ఉంది అది అనుకుంటారు. సో ఆ కెప్టెన్సీ చూసిన తర్వాత, కంటెండర్ చూసిన తర్వాత ఎలాగైనా సరే ఆడాలి, రాము కళ్యాణ్ రారా అని చెప్పి ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ బాల్ ఎలా పెట్టా, సెకండ్ బాల్ ఎలా పెట్టా, అదంతా.
నెక్స్ట్ పవన్ కోసం చెప్తాడు. పవన్ మేము సెలెక్ట్ చేయమంటే సపోర్ట్ చేయమన్నాడు, సపోర్ట్ చేయమంటే నువ్వు చెయ్యి చేయకపో, 3 రోజుల పాటు వాళ్ళు ఒళ్ళుగొల్ల చేసుకున్నారు అని చెప్పామంటారు. ఇంత ధైర్యంగా ఏం చెప్పలేదు, చెయ్యి చేయకపో అలా ఏమల్లా లేదురా నువ్వు ఆలోచించరా ఇలాగే చెప్పారు. సో ఆ కాన్వర్సేషన్ మొత్తం ఇలా చెప్తారనమాట. సో మేము 6 సెలెక్ట్ చేసాము, కాంబినేషన్ సెలెక్ట్ చేసాము, ఒకళ్ళకి స్పీడు ఒకళ్ళకి పవర్ అన్నట్టు సెలెక్ట్ చేసాము, కట్ చేస్తేనేమో వాళ్ళకి ఇలా వచ్చిందని చెప్పి సుమన్ శెట్టి అన్నకి వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ భరణి రీతు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రీతు ఫీల్ అయ్యింది అంటే భరణి కూడా ఆవిడకి చెప్తారు ఫ్లోరాకి విధానం ముఖ్యం నిదానం ముఖ్యం అన్నట్టు. నేనేం అన్ఫేర్గా ఆడానన్నా, మీరు అందరూ అలా చెప్తున్నారు అయితే అంటే భరణి ఎందుకురా ఇంత ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు, నేనేం అలా చెప్పలేదు, ఆ ఉద్దేశం చెప్పలేదు, లేదన్నా నాకు హట్ అయింది మీరు ఎందుకు అలా అన్నారు అది అని చెప్తే అరే ప్లేస్లో అలా ఉంది కాబట్టి ఇది చెప్పాలి కాబట్టి చెప్పామని వీళ్ళు చెప్తారన్నమాట. ఆవిడేంటో నాకేదో అన్యాయం జరిగిందంటే ఈ హౌస్ నుండి వెళ్ళిపోతాను అది అంటే అలా కాదమ్మా ఇక్కడ విధానం ముఖ్యం జనాలు చూస్తారని చెప్పి మామూలుగా చెప్తారన్నమాట. సో బ్యాడ్జ్ హ్యాపీగా తీసుకెళ్ళిపోయానంటే బ్యాడ్జ్ వచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇంకా ఫోకస్డ్గా ఉండాలి, ఎన్ని ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే ఉంచుకుని వెనకాల ఫ్లోరా గారు సంజనీ గారు అలా మాట్లాడుతున్నారు, నాకు సంజన గారి వాయిస్ వినిపిస్తూ ఉంది అంటే ఇంకేందమ్మా విధానం ఉండాలి అవన్నీ వదిలేసి అన్నట్టు ఆయన చెప్తారు. అది సో నెక్స్ట్ రీతు సంజన గారు ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు అక్కడ ఉంటారు మాట్లాడుకుంటుంటామట. రీతి ఏమనిద్దంటే నాకున్న హైట్కి నేను వెనకాల వెళ్తే నాకు అక్కడ దారాలు తగులుతాయి, అందుకోసం అని చెప్పి నేను రైట్ తీసుకున్నాను అని చెప్పి తన స్ట్రాటజీ చెప్తారు. ఆవిడకి వద్దాలని కాదు నేను అటు వెళ్ళాలి అని చెప్పి. సంజన గారు సరే గేమ్ ఈజ్ ఓవర్ అయిపోయింది కదా ఇంకెందుకు చెప్తున్నావు అయ్యి అంటే లేదు నాకు నచ్చలేదు అంటది. ఏం నచ్చలేదు ఏంటంటే మీరెందుకు అంత ఇదిగా మాట్లాడతానంటే అరే తనకు తెలుగు రాదు కాబట్టి తను అడుగు అంటే నేను అడుగుతున్నాను అంతే అది అంటే లేదు యూ కెన్ ఇప్పుడైనా మీరు తర్వాతైనా చెప్పచ్చు కదా ఆవిడకి నేను హట్ చేయలేదు నేను లాగలేదు అని చెప్పచ్చు, నాకైతే మాత్రం మీ వాయిస్ వినిపిస్తుంది. ఈవిడ అంటారు అడుగు నువ్వు చెయ్యి అని చెప్పి, పైగా ఈవిడికి ఆ రూల్ తెలుసు కాబట్టి ఈవిడ అడుగుతారు మీరు నాకు చెప్పారు కదా ఫిజికల్ అవ్వకూడదు అది అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ నువ్వు అటాక్ చేయలేదు కానీ అలా జరిగింది అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ అక్కడ ఏం జరిగిందంటే రాము అటాక్ చేస్తాడేమని చెప్పి నన్ను అడిగారు, నేను అలా ఏం ఉండదు అని చెప్పి ఆవిడకి పర్సనల్గా చెప్పాను చెప్పలేదు, సో ఆ విషయం కోసం నన్ను అడుగుతున్నారు నేను అదే రిప్లై ఇచ్చాను అంతే చెప్తే నీ గురించి కాదన్నట్టు చెప్తాడు. ఏదైనా నాకు నచ్చలేదు అలా చెప్పడం, ఏడ్చి అంత చేసి ఎందుకు అంత దానికి చిన్నదానికి అంత చేస్తున్నారు నాకు అది బాధ వేస్తుందని. బేసిక్గా ఏంటంటే ఈ హౌస్లో ఎవరు ఏడ్చినా ఇంకొకరికి నెగిటివిటీ అయిపోయింది కాబట్టి మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉన్నారు. సో ఇదే ఇక్కడ తనుజ ఏడ్చడం వల్ల ఇమాన్యుల్ ఫీల్ అవుతూ ఉంటాడు, కళ్యాణ్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే అమ్మాయి ఆడడం వల్ల మనకి ఎక్కడ నెగిటివిటీ చుట్టుకునిద్ది. ఇప్పుడు ఫ్లోరా ఆడటం వల్ల ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది, రీతు ఫీల్ అవుతుంది, ఎందుకంటే మాకు ఎక్కడ అమ్మాయి వల్ల నెగిటివిటీ చుట్టుకునిద్ది అని చెప్పి అంటే ప్రీవియస్ సీజన్స్ బిగ్ బాస్లు చూసి. కానీ అప్పటికి శ్రీజ అలాంటి చెప్తుంటారు ఏడిస్తే మాత్రం తప్పు ఉప్పు అయిపోదు రాజా అని. భరణి గారు కూడా ఇలాంటి మాటలు చెప్తుంటారు. నెక్స్ట్ భరణి దివ్య రాము వీళ్ళ ముగ్గురు ఈసారి మాత్రం భరణి గారికి దివ్య గారికి మధ్యలో రాముని కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే అదే సుమన్ శెట్టి అన్న ఏంట్రా మేము ఓవర్గా ఉందంటే అవునన్న ఓవర్గా ఉంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుందని చెప్పి సుమన్ చెప్తాడు మార్నింగ్ తెల్లారింగ్ అలా లైవ్లో. సో ఎంత సుత్తిలాగే ఉంది తీసేద్దాం అండి, ఒక 10 seconds ఫార్వర్డ్ చేసుకోండి. రాముకి సపోర్ట్ చేసే విషయంలో వస్తుంది ఏంటంటే కళ్యాణ్లో మీరు నోజారు అంటది ప్రియా, సో దాన్ని బట్టి మిమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కానీ అప్పటికప్పుడు టాస్క్ని బట్టి చూద్దాము. సో కెప్టెన్కి ఎవరు బెటర్ చేస్తారు ఇవి కూడా చూసుకోవాలంటే భరణి నువ్వేం తక్కువ కాదురా నువ్వు తగ్గించుకోకు అంటే నేను ఎలా చేయగలేదు అన్నట్టున్నాడు, మనకు చూపించలేదు అది. సో తగ్గించుకోకు విషయం లేదు అది అని చెప్పంటే దివ్య గారు ఏమంటారంటే కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ కాదు హౌస్ మొత్తాన్ని హ్యాండిల్ చేయాలి, ఆ విషయంలో హౌస్ని హ్యాండిల్ చేయలేడు అని చెప్పి కళ్యాణ్ కోసం చెప్తారు. సో దివ్య గారు కూడా కళ్యాణ్కి మ్యాక్స్ టు మ్యాక్స్ ఓటేయరు ఒకవేళ ఇది వస్తే డిజర్వింగ్ వస్తే. సో భరణి గారు నేను కెప్టెన్గా ఓకేనా అండి అని చెప్పి ఆవిడ అడుగుతారనమాట. ఆవిడ ఆలోచించండి ఓకేనా కాదని చెప్తే రాము ఏమో ఏంటన్నా అమ్మ ఎంత క్యూట్ ఉంది మనసుతో ఏదో ఓడేస్తాడు ఎంత క్యూట్ ఉంది ఓపెన్ హార్టెడ్ అసలు ఆ స్మైల్ అయింది అన్నట్టని అనగానే భరణి గారు అందుకే గిరా తిరిగి వచ్చి డబుక్కుని పడ్డాను అంటారు. నాకు అర్థం కాలేదు ఇంతేరా నేను చదివింది కరెక్టేనా అన్నట్టు నాకు అప్పుడు కూడా అనిపించింది రాసుకునేటప్పుడు. మామూలుగా చెప్తారు బాగుంటారు బాగా మాట్లాడతారు బాగా చేస్తారని చెప్పి అంతే. నెక్స్ట్ రాము తన కోసం చెప్తాడనమాట తనకి ఎక్కడ దొరికిన మెంటర్స్ దొరికారు మ్యూజిక్ ఇండస్ట్రీ అయినా ఇక్కడ బౌస్లేనా అదృష్టవంతున్నది అని చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ భరణి గారు తన గొప్పలు తన డబ్బా ఏదైతే ఉంటుందో అది కొట్టుకుంటూ ఉంటారు. ఈసారి ఆవిడ కొట్టలేదు ఈయన కొట్టారు. ఓనర్గా లోపలికి వెళ్ళాక అందరూ ఇక్కడికి అంటే ఫస్ట్ వీక్లో అంటే అందరినీ ఒక కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టు ఆయన అంతా అందరినీ కాపాడుకుంటూ తీసుకెళ్లారంట. రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడేవాళ్ళు కానీ ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో ఎలా వద్దా ఆ స్పేస్ అనేది ఇస్తూ ఉండేవని చెప్పారు. ఈ స్పేస్ ఇష్యూ పక్కన పెడితే ఆయన అందరినీ తీసుకున్న టీంలో తీసుకుని వెళ్ళాను అన్న భావంలో ఉన్నారు చూసారా, అది అద్భుతంగా అనిపించింది నాకు. నెక్స్ట్ రాము హరీష్ అన్న ఫుడ్ గురించి టార్గెట్ చేసుకుంటా అనేదో అంటున్నాడని చెప్పి
హరీష్ కోసం మాట్లాడుకుంటారు, ఫుడ్ కోసం ఏదో టార్గెట్ చేసుకుంటే ఏదో మాట్లాడుతున్నాడు అన్న అది అని చెప్పంటే భరణి గారు అంటారు, హరీష్ గారికి నేను మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాను, ఏంటి అంటే నాతో ట్రావెల్ చేస్తే గేమ్లో తీసుకుందాం టీంలో, కానీ 1-2 రోజులు ట్రావెల్ చేస్తే అర్థమైద్ది నేనేంటో తెలిసిద్ది అని చెప్పి, బట్ ఆయనకి ఇష్టం లేదు, ఇప్పటికి 3 సార్లు అడిగాను 3 సార్లు రిజెక్ట్ చేశారు, సో ఇంకా ఆయనకి మాత్రం డోర్స్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోయినాయి అని చెప్తారు. ఈ వారం కనుక హరీష్ గారు ఎలిమినేట్ అయితే క్రెడిట్ మొత్తం ఆయనే తీసుకుంటారు, భరణి గారు తీసుకుంటారు. దివ్యకి కూడా అలాగే అనిపిస్తుంది, ఇంక వీళ్ళ కాన్వర్జేషన్ చదవలో రాము అంత తెలియదు నాకు అనిపించట్లేదు కాబట్టి రాము ఆలోచిస్తుంది, కానీ దివ్య ఆలోచిస్తుంది భరణి అంతా పెట్టుకుని అందుకే వెళ్ళిపోయాడని చెప్పి ఇంక అస్సామే, ఇంకేం చేయలేం. సో దివ్య అంటది ఆయనకి ఏం చేయలేమండి, ఆయన అలా పెట్టేసుకున్నాడు, నేను అప్పటికి చెప్తానే ఉన్నాను అక్కడ అంత లేదండి అని చెప్పి, అంటే ఈ దగ్గర అంత సీన్ లేదు, మీరు ఎక్కువ ఇచ్చుకుంటున్నారు అది అని చెప్పి, గేమ్ స్ట్రాటజీ కాదు ఏమీ కాదు అక్కడ ఏమి లేదు, సో మామూలుగానే అని చెప్తారు, ఆయన వినిపించుకోలేదని చెప్తారు అనమాట. నేను ఒంటరి ఫీలింగ్ వచ్చింది ఆయనలో, ఇంకా ఆయన మారడు, ఆయన ఇంకింతే అని చెప్తారు. నాతో కొద్దిగా మాట్లాడుతున్నాడు అంటే నాతో మాట్లాడుతున్నాడని, కానీ నేను 4-5 రోజుల నుంచి మీతో మాట్లాడుతాను కదా, అది చూస్తే ఇక్కడ నుంచి నాతో కూడా మాట్లాడటం మానేస్తాడంటారు. భరణి గారు మీరు నాతోనే మాట్లాడితే అసలు ఆయన తీసుకోడంటే, అదే కదా నేను ఆయనతో ఎక్కువ మాట్లాడాను, ఫస్ట్లో వచ్చిన రోజు మాట్లాడాను, తర్వాత రోజు ఎర్లీగా లేచేపటికి ఆయన ఎర్లీగా లేచేపటికి ఎక్కువ రోజులు మాట్లాడాను, ఎక్కువసేపు మాట్లాడాను అంటే, అది చూసే నేను మీతో మాట్లాడానండి, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని చెప్పి ఈయన అంటాడు. సీరియస్గా అన్నాడు నిజంగా అన్నాడు లేదా నాకు అర్థం కాల, ఎందుకంటే ఈ మాటలో చాలా విషయాలు ఉంటాయి. అదేంది నిజంగా చూస్తే ఈయన ఆవిడకి ఏమైనా క్లోజ్ అయ్యి ఆయనకి ఏమైనా ఒక ఎక్స్ట్రా అడిషనల్ రిసోర్స్ లాగా అవుతారు, టీమప్ అవుతారు అని చెప్పి కావాలని ఇక్కడ కొంచెం పొగుడుకుంటా తీసుకొని హరీష్ గారి నుంచి దూరం చేసి దివ్యాన్ని తన టీంలోకి పెట్టుకున్నాడా? అలాగేమైనా భరణి గారు ప్లాన్ చేస్తే గొప్ప ప్లానే, ఆయన దూరం చేద్దాం, ఎందుకంటే వచ్చినప్పుడు మాట్లాడతారు, తర్వాత రోజు కూడా ఇప్పుడు మాట్లాడతారు ఆయనతో క్లోజ్గా, తర్వాత ఇంకా హరీష్ గారితో మాట్లాడి తగ్గించేస్తారు. నెక్స్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్, ఇది కొంచెం పెద్ద కాన్వర్సేషన్ అబ్బాయి, ఇంక ఇది జరుగుతూనే ఉంటుంది. కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు, శ్రీజ ఏమో ఎందుకు రా తప్పు లేనప్పుడు నువ్వు అంత ఫీల్ అవుతావు, ఎక్కెక్కి ఏడుస్తాడు, మామూలుగా కూడా కాదు, నాకు అర్థం కాలేదు ఎందుకు నిజంగా అంత ఏడుస్తున్నాడు, ఒక అమ్మాయి మాట్లాడినందుకంటే కాదు 2 అమ్మాయిలు మాట్లాడినందుకు, అది దా ట్విస్ట్ ఇక్కడ. సో అక్కడ అంత తప్పేనప్పుడు ఎందులో ఫీల్ అవుతా అంటే, వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారంటే ఏదో చిన్న సిచ్యువేషన్ వచ్చింది అది పెట్టుకొని అవాయిడ్ చేస్తానంటే, వదిలేసే నువ్వు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు, నేను అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేలా చెప్పు, కొంచెం టైం ఇవ్వు, దానికి ఎందుకు ఏడుస్తున్నా అంటారు. కళ్యాణ్ ఏమో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అని చెప్పి మన ఫుల్ ఇంగ్లీష్లో ఉంటాడు ఇక్కడ. శ్రీజ ఒకటే చెప్తారా, నేను కల్లారా చూసారా, నీ తప్ప అక్కడ ఏమీ లేదు, అందరికీ తెలుసు, తను ఏదో చేసింది తన ఇష్టం, మనం ఇంకేం చెప్పలేము అంటే, తను ఏడవడం వల్ల తనకి ఏదైనా దెబ్బడిపోయిద్దాం అన్నట్టు ఫీల్ అవుతున్నట్టు. కళ్యాణ్ ఏడిస్తే ఉప్పు అయిపోదుగా అంటాడు. సో ఉప్పు అవ్వదు, మేము ఉన్నాం కదా ఇక్కడ అందరూ, మీ వల్ల మీకు ఏదైనా డ్యామేజ్ అవ్వాలైతే పక్కన ఏడిస్తే మీకేం డ్యామేజ్ అవ్వదు. శ్రీజ అక్కడ అంతమంది ఉన్నారు, మీరు తీసుకునే డెసిషన్ కరెక్టే అంటున్నారు, ఏదో ఏడ్చి చెప్తే మీరు తీసుకునే డెసిషన్ మాత్రం కరెక్ట్ కాకుండా పోదు కదా, తప్పు రైట్ అవ్వదు, రైట్ తప్పదని. సో ఇది మొత్తం ఎంటైర్ కాన్వర్సేషన్ ఫర్ తనూజ, గుర్తుంచుకోండి. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 కూడా అంటే ఇందులోనే పార్ట్ 2 ఉంటుంది. రీతుది అట్లా కాదురా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇంతలా వాడు ఎదుటివాడు సైలెంట్గా ఉన్నాడంటే అర్థం అవ్వాలి కదా, గేమ్లో ఇచ్చినోడు మీ మీద అరవడా అని చెప్పి, ఇక్కడ ఏం మాట్లాడారు అంతలాగా పర్సనల్గా నాకు అర్థం కాల. ఆవిడ అక్కడ మామూలు ఏడుస్తా ఇంకో ఛాన్స్ పెట్టచ్చు, ఊరికి ఈజీగా తీసేస్తున్నారు అన్నట్టు అది మాట్లాడి చెప్తే, కళ్యాణ్ టార్గెట్ చేస్తే వల్ల మనకు తీసేసి ఉంటే మాత్రం మనకేం తెలియదు. రీజా నాకు తెలుసు కదా ఆ రెస్పెక్ట్ ఇస్తున్నావు అని చెప్పి, వాళ్ళకు కూడా నీకు తెలుసు కదా రెస్పెక్ట్ ఇస్తున్నావు అని అంటారు. కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నానని చెప్పి ఆలోచించాలి కదా అంటాడు. నేను వెళ్ళిపోలేదురా, మధ్యలో డిస్క్వాలిఫైడ్ అని చెప్పి నేను వెళ్ళిపోలేదా, ఫస్ట్ వీక్ వెళ్ళిపోయాను, థర్డ్ వీక్ వెళ్ళిపోయాను, నన్ను కూడా తీస్తారు కదా, నాకు తెలియదు ఏంటి ఆ బాధ అని చెప్తే శ్రీజ అరే మీరు 4-5 సార్లు రూల్స్ చెప్పారా, పట్టించుకోకపోతే వాళ్ళది తప్పు, మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయకపోవడం కూడా వాళ్ళదే తప్పు, అది నిజంగానే అని చెప్పి మ్యూట్ చేస్తారు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఏదో అన్నెసరిగా ఎక్కువ ట్రాక్ లైన్ తప్పి నీ తప్పు, ట్రాక్ లైన్ తప్పకు, నీ తప్పు కాదు, ఇది లైట్ తీసుకో అని చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్ కన్సర్న్ ఉంది కాబట్టేగా నేను వెంటనే వెళ్ళాను, సో తర్వాత ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి వెళ్ళలేదు, ఏడుపు ఆపేశాక వెళ్ళాను కదా అని చెప్పి. శ్రీజ సరే టైం ఇవ్వు, అప్పుడే ఇదవకు, పొద్దున్న వరకు వెయిట్ చేయి, రియలైజేషన్ రావాలి కదా అన్నట్టు అంటారు. సో 2-3 డేస్ నుంచి కష్టపడినా కూడా డిస్క్వాలిఫై అయిపోయిందని చెప్పి తీసేసినప్పుడు ఏదో బాధ ఉంది, 2-3 రోజులు కష్టపడింది కదా ఏదో బాధ ఉంది, వదిలేసే అమ్మాయికి టైం ఇవ్వు, ఆ బాధ అనేది అందరికీ ఉంటుంది, టైం ఇవ్వరా అర్థం చేసుకుంటుంది అని చెప్తారు. కళ్యాణ్ నాకైతే ఫరక్ పడదన్నట్టు చెప్తాడు. ఫరక్ పడదంటే ఏడుస్తాడు. ఫరక్ పడినప్పుడు ఎందుకు ఏడుస్తావు బ్రో నాకు అర్థం కాదు, నన్ను అర్థం చేసుకోవట్లేదన్న బాధ ఒకటే ఉంది. సో ఇవి సిచ్యువేషన్స్ మళ్ళీ అంటాడు, ఈ ఏడుపు అన్నది ఈ సిచ్యువేషన్స్ వాళ్ళు రాలేదంట. ఇంకెందుకు వచ్చినాయి, మీరు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ పాయింట్కి ఏడుపుకి డిఫరెన్స్ ఉంటుందా, వస్తుంటే మళ్ళీ ఎందుకే పెరుగుతూ ఉన్నాయి చెప్తా ఉంటే, సర్లే నువ్వు ట్రిగ్గర్ అయ్యి అక్కడ ఇక్కడ అన్ని కలిపి వస్తున్నాయి నాకు అర్థమైంది అని చెప్పి ఇవి కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రీతు చెప్తుంది అనమాట, రీతు కోసం చెప్తాడు. ఇంకా అయిపోయింది ఆవిడది అయిపోయింది తనుజాది, ఇప్పుడు రీతు కోసం. ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడే నీ మామ్మే చెప్పారా నీకేం నచ్చదంటే నువ్వు మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తావు, దాని తర్వాత వేరే వాళ్ళు వస్తే కనుక మొదట వాళ్ళు వదిలేస్తావు అని చెప్పి. ఇది నాకు చాలా గట్టిగా గుచ్చుకుంది రాజా. సో ఇది దివ్య చెప్పింది దాని ప్రకారం ఫస్ట్ కళ్యాణ్ రీతు క్లోజు, దాని తర్వాత పవన్ ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే పవన్ ఎంటర్ అయ్యాడో రీతు కళ్యాణ్ పట్టించుకోవడం మానేసింది, సో పవన్తో ఉంటుంది.
సిమిలర్గా ప్రియా కూడా ఇలాగే ఫీల్ అయింది. ఎలా అంటే ఫస్ట్ ఆమె తనుజ రీతు క్లోజు, బట్ గొడవ అయింది నామినేషన్లో, తనుజ ప్రియా క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ తనుజాని రీతుని నాగార్జున గారు వీకెండ్లో కలిపేసినప్పుడు ప్రియాని వదిలేసి తనుజాతో ఎక్కువ ఉంటుంది, ఇలా ప్రియా ఫీల్ అయ్యేది. సో రీతు పర్సనాలిటీ ఎంత అని చెప్పి నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. బట్ స్టిల్ నాకు అదే చేసింది, క్లోజ్ అవ్వగానే పక్కన పెట్టేస్తుంది, నాకు అదే చేసింది, నేను ఫీల్ అవుతున్నానని కూడా చెప్పాను. పిలిచింది, కూర్చోబెట్టుకుంది, మాట్లాడింది, వెళ్ళిపోయింది, చెప్పాలి కదా. సరే చూస్తున్నాను ఏం చేసింది ఏంటి, అన్నం పెట్టుకుని మళ్ళీ వేరే చోట కూర్చుంది. ఐఎమ్ టైర్డ్ నో, నాకు కూడా అనిపించింది డిస్కషన్ నాకు చేయాలని లేదు, సో సారీ చెప్పేసి ఇంక నేను వచ్చేసానని చెప్పి. పిలిచి మాట్లాడుతున్నప్పుడు చెప్పి వెళ్తే ఒకటి, చెప్పకుండా వెళ్ళావు, పోనీ వచ్చావా రాలేదు, ఊరంతా తిరిగి నేనేమన్నా పిచ్చోడిని అక్కడే కూర్చోడానికి అని చెప్పి నేను ఇంకా రాముకి చెప్పి వచ్చేసాను. అప్పుడు తనుజ సైకిల్ చేసినట్టుంది, బట్ నేను పట్టించుకోలేదని చెప్తాడు. చూస్తున్నా ఏం చేస్తుందని చెప్పి రాలేదన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ శ్రీజ, అరే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే అంటే పవన్ దగ్గర కూర్చుందని చెప్తారు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే అంటే కళ్యాణ్ ఇచ్చుకోమను, నాకు అదంతా అనవసరం, బట్ నాకోమని అడుగుతున్నా కదా, నా ఇంపార్టెన్స్ నాకు ఇవ్వాలి కదా అని చెప్తా ఉంటాడు. ఐ డిజర్వ్ టు ఆస్క్, ఇంగ్లీష్ లేదు అంటాడు అనమాట. ఐ డిజర్వ్ టు ఆస్క్, నన్ను పక్కన పెట్టేసి నాతో అంటే నాకు ఉంది ఒక రైట్ ఉంది, నేను అడగాల్సిన రైట్ ఉంది నాకు, ఎందుకు నన్ను పక్కన పెట్టేసి నాతో క్లోజ్గా ఉండేదని నన్ను ఎందుకు పక్కన పెట్టేసావు అది అని చెప్పి. బట్ నాకు అలాంటి థాట్ ఏం లేదు, నేను అంత సైకోగాడిని శాడిస్ట్ని, నేను అంత శాడిస్ట్ని కాదు. సో పోనీ నేనే వచ్చి కూర్చున్నానా, లేదు కదా నువ్వు పిలిస్తేనే కదా వచ్చి కూర్చున్నాను అంటే శ్రీజ సరే చెప్పరా, టైం వచ్చినప్పుడు చెప్పు ఇవన్నీ అంటారు. ఇప్పుడు బాబు ఏంద్రా బాబు ఇదంతా నేను చదువుతుంటే నాకు సరకు ఇది నీకు చెప్పాలని కూడా ఇబ్బంది కాదు, ఎందుకు ఇదంతా, అమ్మాయి మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి, పడదంటావు, మళ్ళీ ఏడుస్తావు, ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటో, ఇవ్వకపోయినా పర్లేదంటో, ఆయనకి ఇవ్వటం వల్ల నాకు ప్రాబ్లం లేదంటో, ఆయనే ప్రాబ్లం అంటో, ఏంది ఇది, మనం వచ్చిన పని ఏంది, మనం చేస్తున్న పని ఏంది, మనం బాధపడుతున్న విషయం ఏంది, ఇది బయటికి గట్టిగా వెళ్తే ఎలా ఉంటుంది, ఎందుకు ఇది ఏంట. దాని తర్వాత మళ్ళీ కట్ చేసి చూపిస్తారు, తనుజ ఏదో మాట్లాడుకుంటారు, అది పెద్ద ఇష్యూ అయింది. సో మళ్ళీ కళ్యాణ్ చెప్పకూడదు, చెప్పి సింపతి తను నాపాడు ఏదో చేశాడు, ప్రొటెక్ట్ చేశాడంట, చెప్పి సింపతి కొట్టాలని లేదు, అందరు నీ మీద పడబోతుంటే నేనే కదా చేయబెట్టింది అని చెప్పి, సో నన్ను అంటావని చెప్పి ఆ ఫీల్, నన్నే అంటావని చెప్పి నేను ఆ ఫీల్డ్లో చెప్పేశాను, నన్ను మళ్ళీ మీ దగ్గర దాన్ని మళ్ళీ ఇంక అంటే తను ఏదో జరిగింది వాళ్ళ మధ్యలో, అది తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడ శ్రీజకి చెప్పిందంట, దానికి ఫీల్ అయ్యాడు, అది ఎందుకు మీ దగ్గర చెప్పాలని చెప్పి. శ్రీజ నాకు సెకండ్ టైం మళ్ళీ నచ్చాడని చెప్పి ఏదో చెప్పిందంట. అప్పుడు ఆయన అంటాడు మళ్ళీ ఎన్ని ఎందుకురా మీకు చెప్పాలి అదని చెప్పి, ర్యాగ్ చేయాలా ఎన్ని అని చెప్పి, ఒక సిల్లీ థింగ్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసి అయ్యి అని చెప్పని. అవి ఏందో మరి అర్థం ఏం జరిగిందో, వాళ్ళు ఏం చెప్పుకున్నారో మనకేం చూపించలేదు, కొన్ని ఫుటేజ్లు మనకు చూపిరు కాదు, వాళ్ళు రికార్డు చేయరు, ఇదంతా సొల్లు అనిపించి వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారు. శ్రీజ అంటే తనకు మాత్రం నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందిరా, అది మాత్రం తెలుస్తుంది, చిన్న విషయాలు పట్టించుకోకని. మరీ ఇది రీతు కోసం చెప్పారా లేదంటే తనుజ కోసం చెప్పారా తెలియదు, ఇది మాత్రం కట్ చేసిన తర్వాత చూపించింది. కళ్యాణ్ నేను దాన్ని ఏమి అంటలేదు, ఐ ఆమ్ గుడ్ విషర్ టు హర్, వెల్ విషరా గుడ్ విషర్, నేను ఏం రాసుకున్నాను ఏమో, మనోడు మాత్రం ఇంగ్లీష్ దడదలాడిస్తూ మధ్య మధ్య వదులుతూ ఉంటాడు. సో శ్రీజ అంటే తెలుస్తుంది అంటే అదే ఇంక రీతి కోసం అనుకోండి డిస్కషన్ అంతా. కళ్యాణ్ యువతల వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించాలి కదా, ఆవిడ ఎందుకు తప్పు చేస్తా, మళ్ళీ తనుజ అనిపిస్తుంది, ఆడెందుకు తప్పు చేస్తాడు అని ఆలోచన రాదా, మనోడే కదా అన్నట్టు. సంజన గారు చేస్తానికి వచ్చి ఎవరైనా చేస్తానికి వచ్చి మనం క్లోజే కదా, యువతలుడు ఎందుకు నాకు అన్ఫేర్గా చేస్తాడు కావాలని అని చెప్పి మనుషులకి మినిమం ఉండదా, అలా రాదా ఆలోచించాలి కదా అయ్యి అని చెప్పి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అడిగాను, నేను రాంగ్ చేశాను అనుకుంటున్నావు అంటే రైట్ చేస్తారని అని కదా అందే అన్నారు. సో తనుజానే అని అనుకుంటున్నా మరి. శ్రీజ అంటే సంచాలకి అబ్సల్యూట్లీ కరెక్ట్ రా, అది మాత్రం వదిలేసి అంటారు. నెక్స్ట్ కళ్యాణ్ దివ్య వచ్చేస్తుంది, ఇంక టాపిక్ డిస్కనెక్ట్ అవుతుంది. సపోర్టింగ్ గేమ్ వస్తే తుస్సి అయిపోయింది, సేమ్ మన దివ్యకి అలా అయిందో నాకు అలా అయింది అయ్యి అంటారు. సో అలాంటి గేమ్ ఇస్తే నేను ఒక్కడనే టెనెంట్ని, వాళ్ళందరూ ఓనర్స్ కాబట్టి మనం బయటకు వచ్చేస్తాం అన్నట్టు చెప్తారు. దివ్య నాకు సంచాలక ఉండి బిగ్ బాస్ నాకు సంచాలక చేయాలని వచ్చిన దగ్గర నుంచి అది అని చెప్తా ఉంటారు అనమాట. పవన్ విషయం వస్తుంది, మైండ్ దిగిపోయింది అసలు, వాడు వచ్చి నాకు అసలు నన్ను సెలెక్ట్ చేయకపోతే అసలు మీకు ఇంకెప్పుడు సపోర్ట్ చేయను అన్నాడు అనగానే కదా ఆడి బెదిరింపు ఏంటో నాకు అర్థం కాదు, ఆడితో మాట్లాడదు అనుకున్నా, మర్చిపోయిన ఆడితో మాట్లాడాలి అది అంటారు. నెక్స్ట్ ఎందుకు కనిపించలేదు అలా ఎందుకు అన్నాడు దివ్య, ఇమ్యూనిటీ తనే, బాల్స్ తనే, అన్ని ఈ లూడో గేమ్ తనే, మొత్తం ఆడింది తనే కదా అంటే ఈరోజు ఒకరోజు తప్పితే మొత్తం అంతా ఆడే కనిపించాడు అనుకుంటూ ఉంటారు అనమాట. దివ్య ఈరోజు నాకు ఫస్ట్ టైం ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటంటే, ఓడిపోయిన టాస్క్లో మిస్టేక్ ఉంటే సైలెంట్గా ఉండాలి, ఏమనకూడదు, డిస్కషన్ పెట్టకూడదు, నాకు అదంతా అన్నెసరీ అనిపించిందని చెప్పి, తనుజ ఏదైతే చేసిందో తనకు అన్నెసరీ అనిపించిందని చెప్పి. సో ఓడిపోతే ఎమోషనల్ అవటం వేరే, బట్ తప్పు చేసిన తర్వాత కూడా అది ఫ్లోరాజ్ ఐ అండర్స్టాండ్, ఓడిపోయింది కాబట్టి ఎమోషనల్ అయింది. దాని తర్వాత మొత్తం స్కిప్ చేసుకుంటే వెళ్ళింది, ఆయన ఫౌల్ చేశాడని చెప్పింది, మొత్తం స్కిప్ చేయాలి, 2-3 స్కిప్ చేసింది. ఓ షిట్. ఎన్నిసార్లు చెప్పారు, సో అదే ఇంకా చేయకూడదు అలాగా, నేనైతే అలా చేయను అని చెప్పి. దాని తర్వాత
కళ్యాణ్ సర్లే ఎవరి బాధ వాళ్ళదే. ఆ, శ్రీజ అంటదనమాట, ఆయన ఫౌల్ చేశాడు ఒకరికొకరు ఇవ్వచ్చు, ఆయన ఫౌల్ చేశాడు నేను చేశాను ఒకరికొకరికి ఇవ్వచ్చు కదా అంటే 2 days కష్టపడామని అంటే అందరూ కష్టపడాను కదా, నేను ఆడాను నేను అంటే ఒప్పుకుంటాను ఏంటి అని చెప్పి అంటారనమాట. సో అక్కడ ఆ టైంలో గొడవ అయ్యేది అది. సర్లే కళ్యాణ్ అంటే ఎవరి బాధ వాళ్ళదే అని అనుకుంటుంటాడు. దివ్య ఏమో కొంచెం స్పోర్టివ్గా తీసుకోవాలి అని చెప్తారు. మన వరకు వచ్చిందా దివ్య తీసుకుంటుంది. శ్రీజ ఇప్పుడు మొన్న తీశారు కానీ కొంచెం ఏడుపు వచ్చింది కదా, అలాగే ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది. బట్ ఆవిడ కొంచెం ఎక్కువ ఏడ్చిందిలేండి మరి. సో దివ్య అంటది, నేను వచ్చిన రోజు చెప్పాను మీరు ఎమోషనల్ అయిపోతారని చెప్పాను అంటే 3 days కళ్యాణ్ అంటాడు 3 days ఏడవలేదు కదా అంటే మొన్న ఏడ్చింది పోపు విషయంలో అయ్యి అంటారనమాట. శ్రీజ కొద్దిగా హౌస్లో ఏడుస్తున్నట్టు ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. అంటే దివ్య మళ్ళీ చెప్పాలని నాకు భయం వేస్తుంది, ఇది కూడా తీసుకోకుండా మళ్ళీ ఎమోషనల్ అవుతారేమో అని చెప్పి ఈరోజు నేను చెప్పి భరణి గారు చెప్పారు కొన్ని శ్రీజకి చెప్పింది. శ్రీజను తను చెప్తారనమాట, ఈరోజు నీకు చెప్పాము కళ్యాణ్కి కొన్ని చోట్ల డిస్కషన్స్ వేస్ట్ అని చెప్పి నేను చెప్పాను, బర్నీ గారు కూడా చెప్పారు, అయినా నువ్వు అది చేస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కోపంలో ఉంటున్నావు, నోరు పారేసుకుంటున్నావు కళ్యాణ్ అని చెప్పి. మన అబ్జర్వేషన్ ఏదైతే ఉందో హౌస్లో కూడా అదే అబ్జర్వేషన్ ఉంది, ఆయన నోరు పారేసుకుంటాడు అని చెప్పి. శ్రీజ మామూలుగా నీకు చెప్తేనే కోపంలో, మామూలుగా చెప్తే కొంచెం రూడ్గా ఉంటుంది, నువ్వు ఇంకా కోపంలో చెప్తే అది ఇంకా చాలా అంటే చాలా ర్యాష్గా వస్తుంది కళ్యాణ్ అని చెప్తారు. దివ్య గేమ్లో అగ్రెషన్ ఉంటుంది పర్లేదు కానీ మాటల్లో మాత్రం ఉండకూడదు, అందరికీ అనిపిస్తుంది అది ఒకళ్ళకి కాదు, చాలా అంటే చాలా అగ్రెసివ్ అయిపోతుంది, ఇది నీకు లాంగ్ టైంలో కష్టమైంది అంటే కళ్యాణ్ అంటే గేమ్లో ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవడం కష్టం అంటాడు. భయ్యా ఇది కంట్రోల్ చేసుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లం, చాలా అంటే రూడ్గా అనిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ చాలా చోట్ల ఆయన మాట్లాడే మాట మనం చూపించట్లా, లైవ్లో చూపించట్లేదు, ఎపిసోడ్లో చూపించట్లా, బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్నాడు అంతే, కొద్దిగా వినిపిస్తూ ఉన్నాడు, ఏం జరుగుతుంది అన్నట్టు మనకి వినిపిస్తూ ఉంటున్నారు తప్పితే నిజంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎన్ని చూపిస్తే తెలిసిపోద్ది. కానీ వీళ్ళు రియాక్షన్స్ చూపిస్తారా, కళ్యాణ్ నీకు అదే చెప్తున్నారు ఇలా మాట్లాడకన్నట్టు వీళ్ళు రియాక్షన్స్ చూపిస్తున్నారు. బర్నీ అలా అంటూ ఇలా రియాక్ట్ అయ్యాడు ఈరోజు లైవ్లో. అంటే ఎలా ఉందో ఆయన నుంచి చూడండి, అంటే ఎక్కిల నవ్వులు కానీ ఆయన డెసిషన్కి ఏదోటి ఎగతాళిగా కానీ అలా ఉన్నాయి, రాండి చూసుకుందాం అని అంటాం కానీ ఏదైనా సరే. నెక్స్ట్ సరే నువ్వే భయపడకు, నేను ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తున్నారు కెప్టెన్సీ టాస్క్, ఈసారి నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. సో శ్రీజాది లేడీలకి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం, బ్రేక్ అయిపోయిద్దా ఏమైపోద్దా అని చెప్పి. సో ఇది ఒక లాంగ్ డిస్కషన్, కొంచెం బ్రేకులు ఉన్నాయి, ఆ బ్రేకులకి జాయింట్లు వేసి కనెక్ట్ చేసి బ్రిడ్జ్లో పెట్టేబడి కొంచెం టైం పడుతుంది, అందుకని మధ్యలో చిన్న గ్యాప్స్ అనమాట. సో ఓవరాల్గా ఇది మిడ్-నైట్ డిస్కషన్స్. మళ్ళీ రేపు ఉదయం ఫ్రెష్గా మళ్ళీ మొదలెడదాం. మేడం ఏదో గుడ్డు దొబ్బేశారు, ఇవన్నీ ఇంకా మాట్లాడదాం రేపు, ప్రోమో ఇవన్నీ వచ్చిన తర్వాత రేపు మాట్లాడుకుందాం. కెప్టెన్ ఎవరయ్యారో తెలిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి చెప్పను, కానీ నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్గా కూడా పిన్ చేసి ఉంచుతాను. సో ఫాలో అవ్వండి. వైల్డ్ కార్డ్స్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు పోస్ట్ చేస్తూ ఉంటా. అమరైతే లేడు, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు తీస్తారు. రేపటి నుంచి ఈరోజు పండుగ అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వైల్డ్ కార్డ్ సెలక్షన్ లిస్ట్ కొనసాగిద్ది. సో ఎవరైనా కన్ఫర్మ్ అవుతా ఉంటే మీకు మెసేజ్ చేస్తాను అనమాట, అది అందులో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటా. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.